brief introduction about advanced Python. Advanced Python. సో జనరల్గా మనం ఇక్కడ ఏమంటున్నాం అండి, అడ్వాన్స్డ్ పైథాన్ అంటున్నాం. సో యాక్చువల్గా ఏంటండి, పైథాన్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం అండి. సో ఎలా అండి, కోర్ పైథాన్ అండ్ అడ్వాన్స్డ్ పైథాన్. కోర్ పైథాన్ వచ్చేసరికి ఏమవుతుందండి, ఫండమెంటల్స్ అండ్ ఫంక్షనల్ ప్రొసీజర్ ఓరియంట్ ప్రోగ్రామ్ అంతా కూడా కోర్ పైథాన్లో కవర్ అవుతుంది విత్ మాడ్యూల్స్తో సహా. సో అడ్వాన్స్డ్ పైథాన్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇంట్రడ్యూస్ చేస్తామండి. అంటే పైథాన్తో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి. సో object oriented programming by using Python అండి. సో యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఓపి అనేది ఎప్పుడో ఉంది, అంటే పైథాన్ కన్నా ముందు C++ ఉంది. C++ అనేది కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడే. సో అంటే ఏంటంటే C++ కన్నా ముందు ఉంది. ఓకే అండి. సో అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ని ఆర్ ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ని పైథాన్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి సో అనేది అడ్వాన్స్డ్ పైథాన్లో ఫస్ట్ టాపిక్ అండి. సో ఎప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి వెళ్తాం, జనరల్గా మనం ఏంటండి, ఓకేనా, SDLC సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఓకేనా కొన్ని పాయింట్స్ ఉంటాయి కదండి, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, ఎనాలిసిస్ అండ్ తర్వాత డిజైన్, కోడింగ్ అండ్ టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్. ఈ ప్రొసీజర్లో మనం ఏంటంటే కోడింగ్ చేసేటప్పుడు ఓకే అండి, మనం ఏంటంటే ఓఓపి స్టైల్లో ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే మనం ఈజీగా మనం ఏం చేయొచ్చు అండి, కోడ్ మోడిఫై చేయడం కానివ్వండి, అలాగే యాడ్ చేయడం కానివ్వండి, సంథింగ్ రిక్వైర్మెంట్స్ మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఇన్ ద ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ కోడింగ్ దగ్గర ఓఓపి స్టైల్ ప్రోగ్రామింగ్ రాస్తామండి. అది మీరు పైథాన్ యూస్ చేసి రాయొచ్చు, లేదా జావా యూస్ చేసి రాయొచ్చు, లేదా PHP ఆ సంథింగ్ C# ఓకే అండి, మీరు ఏదైనా యూస్ చేసుకుని రాసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం పైథాన్ యూస్ చేసుకుని రాద్దామని చెప్తా ఉంటున్నాం అండి. సో ఇక్కడ అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనగానే క్లాస్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అండి. క్లాస్ బేస్డ్ ప్రోగ్రామింగ్ మనం ఏమంటాం అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మరి క్లాస్ బేస్డ్ ప్రోగ్రామింగ్లో మనకి ఏమేమి కాన్సెప్ట్స్ వస్తాయి, అసలు వాట్ ఈజ్ ఏ క్లాస్. సో ఫస్ట్ వాట్ ఈజ్ ఏ క్లాస్, సో క్లాస్ అంటే ఏంటి. సో తర్వాత మనం ఏమంటున్నాం అండి, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ లాజికల్ ఎంటిటీ. సో ఒక ఫిజికల్ అపియరెన్స్ అనేది ఉండదు. ఆ ఫిజికల్ అపియరెన్స్ మనం తీసుకురావడానికి మనం ఏం చేస్తామండి, ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తామండి. సో అసలు క్లాస్ అనగానే ఓకే బాగానే ఉంది. ఈ క్లాస్ లోపల ఏముంటాయి మనకి ఏంటండి, క్లాస్ లోపల వేరియబుల్స్ ఉంటాయి, ఓకే అండి, మెథడ్స్ ఉంటాయి, ఓకే అండి, సో కన్స్ట్రక్టర్స్ ఉంటాయండి. దీస్ ఆర్ ది 3 కాంపోనెంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ క్లాస్ అండి. వేరియబుల్స్ ఉండొచ్చు, మెథడ్స్ ఉండొచ్చు, కన్స్ట్రక్టర్స్ ఉండొచ్చు అండి. ఓకే. సో తర్వాత ఈ యొక్క వేరియబుల్స్ ఏంటండి, మనం ప్రాపర్టీస్ని డిఫైన్ చేయడానికి, మెథడ్స్ ఏంటండి, బిహేవియర్స్ని లాజిక్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి అండి. సో అలాగే మనం ఏంటండి, ఈ ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేయాలి, ఆర్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ కాల్ చేయాలి అనుకుంటే వీ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండి ఫర్ దట్ క్లాస్ అండి. వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం, క్లాస్ అంటే ఏంటి, క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తాం, క్లాస్ లోపల ఉన్న వేరియబుల్స్ ఏంటి, సో తర్వాత మెథడ్స్ ఏంటి, కన్స్ట్రక్టర్స్ ఏంటి, తర్వాత వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఎందుకు ఆబ్జెక్ట్, ఓకే అండి, ఆ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ మనం యాక్సెస్ చేయాలి. సో అది స్టాటిక్ ఇన్స్టెన్స్ పక్కన పెడితే క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ మనం యాక్సెస్ చేయడానికి మనం ఏం యూస్ చేస్తాం, ఆబ్జెక్ట్ యూస్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మనం ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ క్లాస్ అనే కీవర్డ్ యూస్ చేసుకోండి. మనం ఏంటంటే ఇలా క్రియేట్ చేస్తాం, కోలన్ అనగానే ఆటోమేటిక్గా క్లాస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లాస్ లోపల మనం ఏంటంటే వేరియబుల్స్ అన్నాం, మెథడ్స్ అన్నాం, ఇది ఎంప్టీ క్లాస్. ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, క్లాస్ క్రియేషన్ ఇన్ పైథాన్ అండి. సో జనరల్గా ఏంటండి, ప్రతి ఓకేనా C++, జావా, పైథాన్, PHP ఆర్ C# ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కదా. సో దాంట్లో క్లాస్ని ఎలా క్రియేట్, ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒకలా ఉంటుంది. పైథాన్లో ఏంటి, క్లాస్ని క్రియేట్ చేయడం క్లాస్ కీవర్డ్, సో తర్వాత ఏంటంటే సమ్ క్లాస్ నేమ్. సో ఇక్కడ ఏంటంటే బ్లాక్ కాబట్టి కాలన్తో స్టార్ట్ అవుతుంది పైథాన్లో కూడా. లైక్ కోర్ పైథాన్లో మనం ఏమంటామండి, ఫంక్షన్ క్రియేట్ చేస్తాం, లేకపోతే లూప్స్ క్రియేట్ చేస్తాం, బ్లాక్ అనగానే కాలన్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎంటీ క్లాస్ అండి. సరే క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ క్రియేషన్.
సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇన్ పైథాన్ ఫర్ ఏ క్లాస్ అండి. సో క్లాస్ నేమ్ ఏంటంటే టెస్ట్. మనం ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామండి, క్లాస్ నేమ్ పెరాంథసిస్ ఓపెన్ క్లోజ్. సో దీన్ని మనం ఏమంటామండి, ఆబ్జెక్ట్ అంటాం. సో దీనికి రెఫరెన్స్ కావాలి అనుకుంటే, అంటే ఆ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే సమ్ రెఫరెన్స్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. సో అలాగే ఒక క్లాస్కి మీరు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు అండి, నాట్ ఏ ప్రాబ్లం. కానీ మీరు ఏంటంటే ఒక క్లాస్కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, బై యూజింగ్ దోస్ ఆబ్జెక్ట్స్ యూ హ్యావ్ టు యాక్సెస్ దోస్ ప్రాపర్టీస్ అండి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అండి, క్లాస్ అంటున్నాం కదా, ఇక్కడ క్లాస్ ఎంప్లాయీ అనుకోండి. సో ఎంప్లాయీ అనుకోండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఎంప్లాయీకి సంథింగ్ ఓకేనా, ఐడి నేమ్ ఓకేనా, ప్రాపర్టీ సంథింగ్ శాలరీ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనం ఏంటండి, సో ఎలా డిఫైన్ చేయాలని పక్కన పెడితే అవన్నీ కూడా మనం ఏంటంటే ఒక్కొక్క ఎంప్లాయీకి ఒకలా ఉంటుంది. సో కాబట్టి E1 ఈక్వల్ టు ఎంప్లాయీ. సో ఇక్కడ దీని అర్థం ఏంటి అండి, ఎంప్లాయీ అనేది ఆబ్జెక్ట్. సో దేనిదండి E1 అంటే E1 యొక్క ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అనుకుంటే we need to access by using E1 object. సో అలాగే ఇంకొక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, సో బై యూజింగ్ E2 object you can get the information about E2 object, E2 ఎంప్లాయీ. సో ఇలాగా మీరు ఎన్ని ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఏ సింగిల్ క్లాస్ యూ హ్యావ్ టు క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఓకేనండి, ఓకే. సో తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ వేరియబుల్స్ అంటున్నాం, మెథడ్స్ అంటున్నాం, కన్స్ట్రక్టర్స్ అంటున్నాం. ఇవి ఓకేనా, ఇలా ఈ మూడు కాన్సెప్ట్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే పైథాన్లో ముందు వాట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్, తర్వాత మెథడ్, తర్వాత వేరియబుల్స్, ఇలా బాటమ్ టు టాప్ వెళ్ళాం అనుకోండి మీకు క్లియర్గా అర్థం అవుతాయి. సో అంటే ఏంటండి, మనం ఫస్ట్ వాట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్, వాట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్. సో జనరల్గా ఏంటండి, కన్స్ట్రక్టర్ అనగానే మనం ఏంటండి, ఓకేనా, ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో డ్యూరింగ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ యూ హ్యావ్ టు పాస్ ఇన్ఫర్మేషన్. సో అటువంటి సినారీలో మనం ఏంటంటే గో ఫర్ ఎన్ కన్స్ట్రక్టర్. ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో ఎగ్జిక్యూట్ అయ్యే బ్లాక్ ఏదైనా ఉందంటే అది కన్స్ట్రక్టర్. ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో అందుకనే ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు ఆబ్జెక్ట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీరు పాస్ చేయాలి అనుకుంటే సో యూ కెన్ గో ఫర్ ఏ కన్స్ట్రక్టర్. మరి పైథాన్లో కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేయాలి, జనరల్గా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో క్లాస్ నేమ్ ఇస్ ద కన్స్ట్రక్టర్ నేమ్, బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ కన్స్ట్రక్టర్కి నేమ్ ఉంది. ఓకేనా, నేమ్ ఆఫ్ ఏ కన్స్ట్రక్టర్ ఇన్ పైథాన్ అండి. పైథాన్లో అదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇన్ పైథాన్. ఎందుకంటే ఓపీ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మనం పైథాన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో పైథాన్లో ఆల్రెడీ డిజైన్ చేసి ఉంది ఆ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. నేమ్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఇన్ పైథాన్ అండి, నేమ్ ఆఫ్ ది కన్స్ట్రక్టర్ ఓకే ఇన్ పైథాన్. సో ఏం లేదండి, ఓకేనా. సో అండర్ స్కోర్ ఓకే అండి, INIT __. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది కన్స్ట్రక్టర్ ఇన్ పైథాన్. సో అండర్ స్కోర్ 2 అండర్ స్కోర్ అండి, INIT ఇనిషియలైజేషన్. సో INIT మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, వేరియబుల్స్ మెమరీ కలెక్షన్ అనేది ఇనిషియలైజేషన్ అవుతుంది కదా. సో సంథింగ్, సో దీన్నే మనం ఏమంటామండి, కన్స్ట్రక్టర్ క్లాస్లో క్రియేట్ చేస్తాం అంటున్నాం కన్స్ట్రక్టర్. ఏ క్లాస్లో అయినా సరే ఇదే నేమ్తో మీరు కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయాలి. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది కన్స్ట్రక్టర్. ఓకేనా. సో తర్వాత ఏంటంటే మీరు ఓకేనా, టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఇక్కడ ఏంటండి, సో టైప్స్ ఎన్ని ఉన్నాయి, సో 2 టైప్స్ అండి. ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇంకోటి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ పారామీటర్ కన్స్ట్రక్టర్. మనం ఏంటండి ఇక్కడ జనరల్గా ఇక్కడ ఏమన్నాం, ఓకేనా, క్లాస్ తీసుకున్నాం, క్లాస్లో ఏం తీసుకోలేదు కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇది వ్యాలిడా అంటే వ్యాలిడ్. సో కంట్రోల్, సో ఇట్ ఈస్ వ్యాలిడా అంటే వ్యాలిడ్ అండి. సో మనం ఎలా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నా ఇలా ఉన్నాం, దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. సో cls test.py. సో ఇక్కడ మనం ఏమంటున్నాం, ఎగ్జిక్యూట్ అయింది అంటే ఏంటండి, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్స్ ఏమున్నాయా, లేవు, అంటే మనం రాసిన కోడ్ కరెక్టే. మరి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంటండి, ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో
ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంటంటే కన్స్ట్రక్టర్. మరి ఇక్కడ క్లాస్లో కన్స్ట్రక్టర్ అని డిఫైన్ చేసాం, అసలు ఎంటీ క్లాస్ ఇది, అయినా కానీ ఎగ్జిక్యూట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినాయా? సో అంటే ఏంటంటే మీరు ఎటువంటి కన్స్ట్రక్టర్ డిఫైన్ చేయకపోతే క్లాస్ లోపల ఎగ్జిక్యూట్ అయ్యే కన్స్ట్రక్టర్ ఏంటి అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఒకవేళ మీరు ఏదైనా సరే ఆబ్జెక్ట్కి ఇన్ఫర్మేషన్ మీరు ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో మీరు పాస్ చేయాలనుకున్నప్పుడు ఓకేనా, దెన్ యూ షుడ్ గో ఫర్ ఏ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో మరి క్లాస్ కన్స్ట్రక్టర్ నేమ్ ఏమన్నాం, అండర్స్కోర్ అన్నాం. మరి కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేయాలి ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ క్లాస్ లోపల? సో ఫంక్షన్ని మనం క్రియేట్ చేసామండి. మనం ఏంటంటే క్లాస్ ప్రోగ్రామ్ తీసేస్తే ఫంక్షన్ని డిఎఫ్ అనే కీవర్డ్తో కంపెనీ నేమ్ అండ్ ఇలా క్రియేట్ చేసామండి. దిస్ ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ పైథాన్ అండి. దాన్ని తీసుకొచ్చి మీరు ఏంటండి సింపుల్గా క్లాస్ లోపల క్రియేట్ చేశారనుకోండి. సో దీన్ని మనం ఏమంటామండి, యాక్చువల్గా మెథడ్ అంటాం. అదే మెథడ్ పక్కన పెట్టేయండి, మెథడ్ అంటాం. బట్ మనకు కావాల్సిన మెథడ్ కాదు కదా కన్స్ట్రక్టర్ నేమ్ ఏంటండి, _INIT__. దీన్ని మనం ఏమన్నామండి, కన్స్ట్రక్టర్ అన్నాం. సో అంటే ఏంటండి, డిఎఫ్ అనే కీవర్డ్తో మీరు క్లాస్లో గుర్తుపెట్టుకొని పైథాన్లో ఫంక్షన్ క్రియేట్ చేయాలన్నా, క్లాస్లో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలన్నా, క్లాస్లో మెథడ్ క్రియేట్ చేయాలన్నా మనం యూజ్ చేసే కీవర్డ్ ఒకటే డిఎఫ్ డెఫినేషన్. ఓకే అండి. సో __INIT__. అలాగే మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారో మీరు ప్రతి మీరు క్రియేట్ చేసిన క్లాస్లో కన్స్ట్రక్టర్లో మీరు సెల్ఫ్ పారామీటర్ అనేది ఫస్ట్ పారామీటర్ కింద పెట్టాలి. ఎందుకనంటే మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారో ఈ E1 అనేది ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అని చెప్పడం కోసం సెల్ఫ్ ఇస్ ద ఓకేనా, సో ప్రీడిఫైన్డ్ ఓకే అండి ఇన్స్టాన్స్ రెఫరెన్స్ వేరియబుల్. సో ఇన్ కేస్ ఆఫ్ జావా యూ కెన్ యూజ్ దిస్ అండి. దిస్ అనేది ఏంటంటే కీవర్డ్ జావాలో, బట్ సెల్ఫ్ అనేది కీవర్డ్ పైథాన్లో కాదు. ఓకే. సో ఇన్ కేస్ జావా నాలెడ్జ్ ఐడియా ఉంటే మీకు ఏంటంటే జావాలో మనం ఏమంటాం, దిస్ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం, దిస్ కీవర్డ్ యూజ్ చేస్తాం. కరెంట్ క్లాస్ ఇన్స్టాన్స్ రెఫరెన్స్ వేరియబుల్స్ మీరు యాక్సెస్ చేయాలనుకుంటే, విచ్ మీన్స్ దిస్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. అలాగే ఇక్కడ E1, E2, E3 అనేవి కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అని చెప్పడం కోసం మనం ఏంటండి, కరెంట్ క్లాస్ అని ఇక్కడ ఉన్న క్లాస్ అని చెప్పడం కోసం ఇక్కడ మనం ఏంటండి ఇన్ కేస్ కన్స్ట్రక్టర్ మీరు డిఫైన్ చేస్తే ఫస్ట్ పారామీటర్ కింద సెల్ఫ్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఈస్ ఎఫర్ట్ సెల్ఫ్. ఏంటంటే ఏ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆ ఆబ్జెక్ట్కి ఉంటుంది. సో తీసేయండి. దిస్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో మనం ఏంటంటే ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం. మనం ఎటువంటి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయకపోతే కాల్ అయ్యేది పైథాన్ వర్చువల్ మెషిన్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తుంది. సో ఇదేంటంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో తీసేయండి. సో మరి దీనివల్ల యూజ్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన కన్స్ట్రక్టర్ వల్ల నో యూజ్. ఓకే అండి. సో సరే, ఇక్కడ మనం ఏమంటున్నాం, కన్స్ట్రక్టర్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాయండి. ప్రింట్ ఇక్కడ ఏమంటున్నాం, కన్స్ట్రక్టర్. ఓకే అండి. ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్టర్ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేవు కాబట్టి మనం ఏమంటున్నాం అండి, 0 అవుతాం. సో 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అన్నాం. ఓకే, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే ఆటోమేటిక్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతున్నాం కదా. సో ఎన్ని కన్స్ట్రక్టర్స్ ఉన్నాయండి, ఒక కన్స్ట్రక్టరే, బట్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి, 3 ఆబ్జెక్ట్స్. 3 ఆబ్జెక్ట్స్కి 3 టైమ్స్ మన కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది. మరి దీనివల్ల యూజ్ ఏముందంటే ఇన్ఫర్మేషన్ ఏం పాస్ చేయట్లేదు. అటువంటిప్పుడు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకోవడం అనేది అవసరం అంటే కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేయాలి? ఓకే, ఇన్ఫర్మేషన్ మీరు ఎలా పాస్ చేయాలి, ఇక్కడ ఒకసారి ఇన్ఫర్మేషన్ మీరు ఎలా పాస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టరే, బట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటే మీరు ఏం చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో మనం వెనక నుంచి వెళ్దాం. సో మనం ఏమంటున్నాం అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అంటున్నాం. సో 101, సమ్ నేమ్, సమ్ జాన్. సో ఎప్పుడైతే ఇలా క్రియేట్ చేశారో ఆబ్జెక్ట్, ఓకేనా, సో అక్కడ ఏమవుతుందండి, పైథాన్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఈ యొక్క ఆబ్జెక్ట్తో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్తో ఉందో ఆ కన్స్ట్రక్టర్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుందండి. ఇక్కడ ఎటువంటి పారామీటర్స్ లేవు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే అండి, ఏముంటుందండి, __INIT ఓకేనా టేక్స్ 1 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 3 వాస్ గివెన్, బట్ 1 తీసుకుంటుంది అంటున్నాం. ఇక్కడ మీకు యాక్చువల్గా ఏంటండి, ఓకేనా సెల్ఫ్
బట్ ఇక్కడ ఏమున్నాయండి 1 తీసుకుంటుంది బాగానే ఉంది, ఇక్కడ ఏమున్నాయండి 2 ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమంటుందండి 3 మీరు ఇచ్చారంటుంది. ఎందుకనంటే ఫస్ట్ పారామీటర్ సెల్ఫ్ ఆటోమేటిక్గా కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ పారామీటర్ కింద ఏంటంటే కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ E1 మీరు ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ ఆటోమేటిక్గా ఉంటుందండి. ఆ E1 ఈ సెల్ఫ్కి బైండ్ అవుతుంది. మరి సెల్ఫ్ తర్వాత ఇంకెన్ని ఉన్నాయి, 2 ఉండాలి. సో ఇక్కడ ఈ 2 ఉన్నాయి, ఇక్కడ 2 పెట్టాలి మీరు. సో ఈ ఐడి అండ్ ఈ నేమ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకే, ఎగ్జాక్ట్గా మీకు ఏమవుతుందండి మ్యాచ్ అవుతుంది. సో తీసేయండి. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ఏంటండి సో 2R సంథింగ్. ఓకే, ఇప్పుడు ఎటువంటి ఆబ్జెక్ట్స్ మీ ఇష్టం ఎన్నైనా క్రియేట్ చేసుకోండి విత్ డిఫరెంట్. ఎందుకంటే ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, ఫేస్బుక్ ఆర్ జీమెయిల్, మనం ఏంటండి అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటండి నేమ్స్ దగ్గర డూప్లికేట్ ఉండొచ్చేమో కానివ్వండి, యూజర్ ఐడి దగ్గర డూప్లికేట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఐడి ఒక యూజర్ ఐడి ఉందండి, ఆ యూజర్ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. అది ఒక డిఫరెంట్ యూజర్స్ యొక్క యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మేబీ ఎక్కడైనా మ్యాచ్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డ్యూరింగ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాం. అటువంటి సినారియోలో మనం ఏంటంటే యూ కెన్ గో ఫర్ ఏ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. మరి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అనుకుంటే మీరు ఏంటంటే సో ప్రింట్ చేసుకోవచ్చు అండి లోపల. యాక్చువల్గా ఏంటంటే ప్రింట్ అనేది నార్మల్గా కన్సోల్ అప్లికేషన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం. సో ఇక్కడ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం, దాన్ని ఏంటంటే మనం లాజిక్స్కి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, లేదా డేటాబేస్ పంపించడం సంథింగ్ ఆపరేషన్ చేయొచ్చు అండి. ఈఎంపీ నేమ్ అండ్ సో ఐడి అని చెప్పేసి మనం ఏమంటున్నామండి సో ఫార్మాట్. ఓకే అండి, ఇక్కడ ఏమంటున్నామండి ఫస్ట్ ఏమన్నాం ఈ నేమ్ అన్నాం కదా, ఈ నేమ్ కామా ఈ ఐడి. సో ఇక్కడ ఏమనాలండి మీరు సో ఈ నేమ్ ఎంప్లాయీ నేమ్ అన్నాం కదండి, ఎంప్లాయీ నేమ్. సో ఓకేనా ఇది అండ్ ఐడి మనం ఏమంటున్నామండి సో ఇలా అంటామండి. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది ఎంప్లాయీ నేమ్ ఆటోమేటిక్గా మీకు ప్రింట్ అవుతాయి. సో ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ ఇలా మీ ఇష్టం. మీరు ఏంటంటే ఇక్కడ నేను ఇలా రాసానండి, మీ ఇష్టం మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. ఇక్కడ మనం కామా పెట్టి ఇక్కడ నేమ్ అండ్ ఐడి అన్నాం అనుకోండి. ఓకే, సో ఐడి నేమ్ అండ్ ఐడి జాన్ సంథింగ్ ఇక్కడ తీసేయండి. సో జాన్ ఐడి మిల్లర్ ఐడి జాన్ ఐడి. ఓకే, మీ ఇష్టం. ముందు ఐడి పెట్టుకుంటారా, ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ ఏమంటారు అప్పుడు 1 అన్నట్టండి, ఇక్కడ ఏమంటున్నామండి 0 అనండి. ఇక్కడ ఏంటండి సో ఐడి అనండి, ఇక్కడ నేమ్ అనండి. మీకు ఎలా కావాలంటే అలాగా మోడిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, సింపుల్. సో ఇదేంటండి మనం డ్యూరింగ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మనం ఏంటండి సమ్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేసామండి. సో దిస్ ఈజ్ కానీ ఇది మనకు కావాల్సిందండి. కన్స్ట్రక్టర్ వల్ల మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో మీరు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవచ్చు. అటువంటిప్పుడు మీరు ఏంటంటే గో ఫర్ ఏ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, తీసేయండి. ఇది కన్స్ట్రక్టర్ అండి. అలాగే కన్స్ట్రక్టర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ మన పైథాన్లో ఏంటంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి కూడా మనం యూజ్ చేయొచ్చు. సో తీసేయండి, అది మీకు ఏంటంటే వేరియబుల్స్ దగ్గర వస్తుంది, తీసేద్దాం. నెక్స్ట్ ఏంటండి మెథడ్స్. సో పైథాన్లో మెథడ్స్ ఎన్ని టైప్స్, మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఓకేనా. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ బిజినెస్ లాజిక్స్ సో దెన్ వీ షుడ్ గో ఫర్ ఏ మెథడ్స్. సో మనం ఏంటండి బిజినెస్ లాజిక్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ మెథడ్స్ అండి. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఎన్ని, జనరల్గా మనకి ఏంటంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి పైథాన్లో. సో మనం ఏమంటున్నాం అంటే టైప్స్ ఆఫ్ మెథడ్స్. పైథాన్లో 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి సో ఇన్స్టాన్స్ మెథడ్స్, 2 ఓకే అండి క్లాస్ మెథడ్స్, and third one static methods, instance methods. Okay, and there are 3 types of methods in Python అండి. static method, class method, instance method. Okay, and instance, class, static, 3 types of methods. ఓకే, ఇప్పుడు వీటిని క్లాస్ లోపల ఎలా క్రియేట్ చేయాలి. జస్ట్ ఇందాక అన్నాం కదండి, క్లాస్ లోపల మనం ఏంటంటే డిఈఎఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేస్తాం. ఇట్స్ ఇన్ ద క్లాస్ డిఈఎఫ్. సో ఇన్స్టాన్స్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా. సో మెథడ్ నేమ్ సంథింగ్, ఓకేనా. ఫస్ట్ పారామీటర్ కింద మీరు ఏంటి అంటే సెల్ఫ్ పారామీటర్ యూజ్ చేయాలి.
ఓకేనా. ఫస్ట్ పారామీటర్ కింద మీరు ఏంటి సెల్ఫ్ పెడితే అది ఏమవుతుందండి, క్లాస్ లోపల అది ఇన్స్టాన్స్ మెథడ్ అయిపోతుందండి, సింపుల్. సో పాస్ ఎంటీ మెథడ్. అదే మీరు క్లాస్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ లోపల ఇక్కడ మనం ఏమంటున్నామండి, సో ఇన్స్టాన్స్ మెథడ్ క్లాస్ లోపల మీరు ఒకవేళ ఓకే అండి, స్టాటిక్ మెథడ్ సారీ క్లాస్ మెథడ్, క్లాస్ లోపల క్లాస్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిఎఫ్ సమ్ నేమ్ ఓకే అండి, పారాన్సిస్ ఓపెన్ క్లోజ్ అండ్ సమ్ పాస్. ఎప్పుడైతే మీరు ఓకేనండి క్లాస్ మెథడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానిపైన క్లాస్ మెథడ్ అనే డెకరేటర్ పెట్టాలండి. తర్వాత ఓకేనా మెథడ్ ఫస్ట్ పారామీటర్ కింద సిఎల్ఎస్ పెట్టాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లాస్ మెథడ్. సో ఈ క్లాస్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఏంటి, ఇన్స్టాన్స్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా డిఫరెంట్గా ఉన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఏ ఓకేనా ఇన్స్టాన్స్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్ అవ్వాలి ఓకేనండి. సో లాగిన్ అవ్వాలంటే ఎక్కడ జీమెయిల్ కనుకోండి ఓకేనా, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే మీకు లాగిన్ అవుతుంది ఓకేనా. అంటే మీ ఆబ్జెక్ట్కి ఒకటి, ఇంకో ఆబ్జెక్ట్ సేమ్ మెథడే బట్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ అనేది డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తామండి. మెథడ్ ఈజ్ సేమ్ బట్ నేను ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. దెన్ యూ షుడ్ గో ఫర్ ఇన్స్టాన్స్ మెథడ్. సో క్లాస్ మెథడ్ ఏంటి, జనరల్గా ఏంటండి ఒక మెథడ్కి రిటర్న్ టైప్ ఉంటుంది ఓకేనా. సో ఆ మెథడ్ రిటర్న్ టైప్ జనరల్గా మెథడ్ని అసలు ముందు ఎలా క్రియేట్ చేద్దాం అంటే మెథడ్ క్రియేషన్. జనరల్గా మనం ఏమంటున్నాం అండి డిఈఎఫ్ సమ్ మెథడ్ నేమ్ ఓకే అండి. మెథడ్ నేమ్ ఇక్కడ ఏమంటున్నాం అండి, మీరు కావాలనుకుంటే పారామీటర్స్ పెట్టుకోవచ్చు ఓకే అండి. తర్వాత లోపలికి వచ్చి మెథడ్ బాడీ, సో మెథడ్ బాడీ లాస్ట్లో మీరు ఏంటండి రిటర్న్ స్టేట్మెంట్ రాయొచ్చు అండి, రిటర్న్ ఓకేనా వాల్యూ ఆర్ సమ్ ఎక్స్ప్రెషన్ ఓకే అండి. సో ఇలాగ మీరు ఏంటండి ఇలా ఇది యాక్చువల్గా ఏంటండి మెథడ్ క్రియేషన్ ఇన్ ఏ క్లాస్ అండి. సో టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏంటండి 3 టైప్స్, ఇన్స్టాన్స్ మెథడ్, క్లాస్ మెథడ్, స్టాటిక్ మెథడ్. ఇక్కడ మనం పారామీటర్స్ కావాలనుకుని పెట్టుకోవచ్చు, తీసేయండి ఓకేనా. ఇక్కడ బాడీ లేదు తీసేయండి, రిటర్న్ టైప్ కావాలంటే పెట్టుకోవచ్చు. బట్ ఇన్స్టాన్స్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇలాగా మీరు కావాలనుకుంటే పారామీటర్స్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ సెల్ఫ్ అనేది ఫస్ట్ పారామీటర్ కింద ఉండాలి ఇన్స్టాన్స్ మెథడ్. సో తర్వాత కావాలంటే పారామీటర్స్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. అదే క్లాస్ మెథడ్ క్రియేట్ చేయాలంటే క్లాస్ మెథడ్ పైన ఇది డెకరేటర్ ఉండాలి, అలాగే ఫస్ట్ పారామీటర్ కింద సిఎల్ఎస్ ఉండాలి. తర్వాత మీరు కావాలనుకుంటే ఎన్ని పారామీటర్స్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది క్లాస్ మెథడ్ ఎప్పుడు వెళ్తామంటే ఒక మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది అనుకోండి, దాన్ని యాక్చువల్గా మనం ఏమంటామండి ఫ్యాక్టరీ మెథడ్ అంటాం. సో అటువంటి సినారియో మీకు ఏదైనా ఉంటే యూ కెన్ గో ఫర్ ఏ క్లాస్ మెథడ్. సో లేదు నాకు సమ్ యూటిలిటీ మెథడ్స్ ఉన్నాయనుకోండి, సో యూ కెన్ గో ఫర్ ఏ స్టాటిక్ మెథడ్. సో ఇక్కడ మనం స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేయాలంటే మనం ఏంటండి విత్ ఆబ్జెక్ట్ మీరు యాక్సెస్ చేస్తున్నారా, విత్ క్లాస్ని మీరు యాక్సెస్ చేస్తున్నారా, దాన్ని బట్టి రెండు రకాలుగా క్రియేట్ చేయొచ్చండి ఓకేనా. మీరు స్టాటిక్ మెథడ్ అన్నారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందండి ఈ మెథడ్ స్టాటిక్ అయిపోతుంది. ఇదేంటండి ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్తో యాక్సెస్ చేయాలనుకుంటున్నారో క్లాస్ బయట ఓకేనా యూ కెన్ క్రియేట్ లైక్ దిస్ ఓకేనా. లేదు డైరెక్ట్గా ఇలా అన్నాం అనుకోండి, సో ఓకేనా డైరెక్ట్గా ఇలా అన్నాం అనుకోండి ఇదేంటండి స్టాటిక్ మెథడ్ అనొచ్చు ఓకేనా. బట్ యూ కెన్ యాక్సెస్ బై యూజింగ్ క్లాస్ ఓన్లీ, క్లాస్ నేమ్తోనే మనం యాక్సెస్ చేయగలం, ఆబ్జెక్ట్తో యాక్సెస్ చేయలేం ఓకే. ఇలా రెండు రకాలుగా క్రియేట్ చేయొచ్చు అండి. ఇది జస్ట్ క్రియేషన్ మెథడ్ క్రియేషన్. ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలి, సో నేను ఏం చేస్తున్నానంటే ఒక మెథడ్లో ఇక్కడ ఏంటండి నేమ్ మీ ఇష్టం, మీరు ఏదైనా నేమ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఐడి ఈ నేమ్ అంటున్నాం బాగానే ఉంది. ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్టర్ లేదు కాబట్టి మీరు ఏంటండి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయకూడదు. కన్స్ట్రక్టర్ లేదు కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయకూడదు. ఇలా మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే కన్స్ట్రక్టర్ ఏంటండి ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడ మెథడ్ ఏంటండి మాన్యువల్గా కాల్ చేయాలి. సో మాన్యువల్గా మీరు కాల్ చేయాలి బై యూజింగ్ ఈ1 డాట్ మెథడ్ నేమ్ ఏంటండి ఈ1 m1 ఆర్ సంథింగ్ emp_info. సో మెథడ్ నేమ్ ఏంటండి emp_info ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి సింపుల్గా ఇలా కాల్ చేసేసాను, కాల్ అవుతుందంటే అవ్వదు, ఎందుకంటే 2 పారామీటర్స్ ఉన్నాయి, మీరు వాల్యూస్ పంపించాలి. ఒకసారి రన్ చేద్దాం. ఏముంటుందండి రిక్వైర్డ్ ఓకేనా, మనకి ఫంక్షన్స్లో వచ్చినట్టే సేమ్ యాజ్ ఇట్ ఈస్
పారామీటర్స్ కానివ్వండి, రిటర్న్ టైప్ కానివ్వండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో టైప్ ఎర్రర్ మిస్ ఈఎంపీ ఇన్ఫో మిస్సింగ్ 2 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. సో ఇవేంటండి యాక్చువల్గా ఇవి మనకి రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అండి. ఓకేనా, ఆ రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ మనకి ఏంటంటే ఇక్కడ పంపించట్లేదు. వాల్యూస్ కంపల్సరీ మీరు ఏంటంటే సారీ ఇక్కడ పంపించట్లేదు, మీరు పంపించాలి ఫస్ట్ ఏంటండి. ఓకేనా, మీరు టైప్ లేదు కాబట్టి ముందు నేమా సంథింగ్ ఐడియా మీ ఇష్టం, మీరు ఎలాగైనా పంపించుకోవచ్చు. సో 101 సంథింగ్ జాన్. సో ఇక్కడ ఏంటండి ఒక మెథడే, బట్ మీరు ఏంటండి ఓకేనా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్తో మీరు కాల్ చేయొచ్చు అండి. సేమ్ మెథడ్ మీరు ఏంటండి సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్తో మీరు కాల్ చేయొచ్చు. ఇక్కడ ఏమంటున్నాం E2. సో ఇక్కడ ఏమంటున్నాం అండి 102 ఓకేనా స్కాట్. సో ఇక్కడ ఏమంటున్నాం అండి సో 103 సంథింగ్ మిల్లర్. సింపుల్. ఓకే, సేమ్ అదే ఇన్ఫర్మేషన్. బట్ ఇందాక దానికి దీని తేడా ఏంటంటే ఇక్కడ బిజినెస్ లాజిక్స్ మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ శాలరీ ఫైండ్ అవుట్ చేయాలి. సో సంథింగ్ లీవ్స్ని బట్టి సంథింగ్ ఓకేనా మీరు అక్కడ అనుకున్న ఇన్సెంటివ్స్ సంథింగ్ ఓకేనా అన్నీ బేస్ చేసుకుని మనకి ఏమవుతుందండి శాలరీ ఫైండ్ అవుట్ చేయాలి అతను వర్కింగ్ డేస్కి. సో అప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ బిజినెస్ లాజిక్ రాయాలి. సో బిజినెస్ లాజిక్ రాస్తాం బాగానే ఉంది. ఇక్కడ ఆ మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఏంటండి ఏ ఎంప్లాయీ ఐడి ఆ ఐడి పంపిస్తాం, నేమ్ అవసరం లేదు. ఓకే అండి, తర్వాత వర్కింగ్ డేస్ ఎన్ని ఓకేనా తర్వాత ఐడి ప్రకారం ఆటోమేటిక్గా ఏంటండి సో పలానా ఎంప్లాయీ టైప్ వస్తుంది కదా, ఆ టైప్లో ఉన్న ఎంప్లాయీ సంథింగ్ ఎలవెన్సెస్ కానివ్వండి అన్నీ కూడా యాడ్ అయిపోతాయి. సో అది కూడా మనం రాసుకోవాలి యాక్చువల్గా. సో ఏంటండి అటువంటి సినారియోలో యూ కెన్ గో ఫర్ ఏ బిజినెస్ లాజిక్, యూ కెన్ హ్యావ్ టు రైట్ బిజినెస్ లాజిక్. సో దానికి మనం ఏంటంటే యూ కెన్ గో ఫర్ ఏ మెథడ్. బిజినెస్ లాజిక్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూ హ్యావ్ టు గో ఫర్ ఏ ఓకేనా మెథడ్ అండి, సింపుల్. సో ఇలా ఈ మెథడ్ మీ ఇష్టం, ఓకేనా ఎన్ని ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేసుకోండి, ఆ మెథడ్ మీరు కాల్ చేసుకోవచ్చు ప్రతి మెథడ్ని. అలాగే ఇక్కడ మెథడ్ ఫస్ట్ పారామీటర్ సెల్ఫ్ అని పెట్టాం కాబట్టి ఇట్ ఈస్ ఎన్ ఇన్స్టాన్స్ మెథడ్. సో కామెంట్ సో ఇన్స్టాన్స్ మెథడ్ సింపుల్. ఓకేనండి. సో మరి క్లాస్ మెథడ్ని ఎలా క్రియేట్ చేయాలి, మీరు ఎలా క్రియేట్ చేయాలి. సో క్లాస్ లోపల మనం ఏంటి అంటే ఇక్కడ మెథడ్ క్రియేట్ చేసాం ఓకేనా క్లాస్ మెథడ్. మనం ఇక్కడ ఏమంటున్నాం అండి మెథడ్ పైన @క్లాస్ మెథడ్ అనే డెకరేటర్ పెట్టామనుకోండి, ఇది బిల్టిన్ డెకరేటర్ బిల్టిన్స్లో ఉంటుందండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఓకేనా, నో నీడ్ టు ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఏమైనా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో తీసేయండి. ఇక్కడ క్లాస్ మెథడ్ అన్నాం బాగానే ఉంది. ఇక్కడ క్లాస్ మెథడ్కి ఫస్ట్ పారామీటర్ కింద ఏంటంటే CLS పెట్టాలి. ఫస్ట్ పారామీటర్ కింద ఏంటంటే CLS. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. క్లాస్ మెథడ్కి యూ డోంట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అవసరం లేదండి. క్లాస్ మెథడ్ని క్లాస్ బయట మీరు యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు యూ నో నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండి. ఓకేనా, నో నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ క్లాస్ మెథడ్. మీరు డైరెక్ట్ క్లాస్ నేమ్తో యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, ఆబ్జెక్ట్తో క్రియేట్ చేయొచ్చు, క్లాస్ నేమ్తో కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, మీరు ఏంటండి ఆబ్జెక్ట్తో కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇదేంటండి ఆబ్జెక్ట్తో క్లాస్ నేమ్తో ఓకే అండి. సో కెన్ యాక్సెస్ దీస్ ఆర్ 2 ways అండి. బట్ ఇన్స్టాన్స్ మెథడ్ ఏంటంటే మీరు ఓన్లీ ఆబ్జెక్ట్తోనే యాక్సెస్ చేయాలి, ఎందుకంటే ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఇస్ నథింగ్ బట్ an ఆబ్జెక్ట్. అక్కడే ఉంది. ఎందుకని ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు మారాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఏ దట్. ఓకే అండి. సో అలాగే ఇక్కడ యాక్చువల్గా ఏంటండి ఇక్కడ ఒక మెథడ్ ఉంది. సో EMP సంథింగ్ ఇలాగా. సో ఇలా కాకుండా నాకు ఏంటండి ఎప్పుడు మనం క్లాస్ మెథడ్కి వెళ్తాం DEF. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే EMP_disp అంటున్నాం అండి సంథింగ్. ఇక్కడ ఏమంటున్నాం అండి CLS అంటున్నాం. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి దీనిపైన అక్కడ @క్లాస్ మెథడ్. ఓకే, సో ఇక్కడ మనం ఏంటండి ఇక్కడ రిటర్న్ మనం ఏమంటున్నామండి ఎంప్లాయీ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయగలిగితే CLS. ఓకే అండి, ఎంప్లాయీ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయగలిగితే ఓకేనండి. సో అప్పుడు ఏంటండి యూ కెన్ గో ఫర్ ఏ క్లాస్ మెథడ్ అండి. రిటర్న్ చేయగలిగితే దాన్ని ఏమంటాం క్లాస్ మెథడ్ అంటాం. ఇప్పుడు ఒకసారి EMP_disp మీరు కాల్ చేయండి. ఓకేనా, ఎలా కాల్ చేస్తామండి క్లాస్ నేమ్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కాల్ చేయొచ్చు అండి employee.EMP_disp. సో ఇలా అన్నాం అనుకోండి. ఓకేనా, సో ఒకసారి రన్ చేసి చూడండి. ఓకే,
సో ఇక్కడ ఏంటండి సంథింగ్ ఓకేనా E1 ఓకే అండి E1కి అసైన్ చేసాం. ఎందుకంటే మెథడ్ కాల్ చేసాం, రిటర్న్ చేస్తుంది కాబట్టి అసైన్ చేసాం. రిటర్న్ చేయకపోయినా అసైన్ చేయొచ్చు. రిటర్న్ చేయకపోతే ఏమవుతుంది, నన్ను వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఫంక్షన్స్ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రింట్ ఓకేనా. సో టైప్ ఆఫ్ E1 అని చూడండి, టైప్ ఆఫ్ E1 యొక్క టైప్ ఏంటి, ఎంప్లాయీ టైప్. సో అంటే ఏంటండి ఈ మెథడ్ ఓకేనా నేను ఎంప్లాయీ క్లాస్ అంటే సేమ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయగలుగుతుంది. ఓకేనా, సేమ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని ఏంటంటే ఇది రిటర్న్ చేయగలుగుతుంది. సో కాబట్టి ఏంటంటే దీన్ని ఫ్యాక్టరీ మెథడ్ అంటాం. ఓకే, బై యూజింగ్ E1 ఆబ్జెక్ట్. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ E1 అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఎలా వచ్చిందని మనం ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా, కాదు. అంటే ఎలా అండి, ఇలా క్రియేట్ చేసామా, కాదు. ఓకేనా, మెథడ్ని కాల్ చేస్తే ఓకేనా మెథడ్ యొక్క రిటర్న్ టైప్ కింద వచ్చిందండి. అటువంటప్పుడు మీరు ఏంటండి ఓకేనా ఈ ఎంప్లాయీ క్లాస్లో ఉన్న ఈ యొక్క E1 యూజ్ చేసుకోండి. ఎంప్లాయీ క్లాస్లో ఉన్న మెథడ్స్ని, ఇన్స్టాన్స్ మెథడ్స్ని ఆ సంథింగ్ మెథడ్స్ని మీరు కాల్ చేయొచ్చండి. ఓకే, సో ఇటువంటి మెథడ్స్ మనం ఏమంటాం అంటే ఫ్యాక్టరీ మెథడ్స్ అంటాం. ఓకే, సంథింగ్ వచ్చిందా అండి. అటువంటి సినారియో మీకు ఏమైనా ఉంటే గో ఫర్ ఏ ఓకేనా క్లాస్ మెథడ్, దట్స్ ఇట్. ఓకే అండి, అది యూజ్ చేసుకుని ఒక క్లాస్ ఆబ్జెక్ట్ సేమ్ క్లాస్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయగలుగుతున్నాము అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఏ క్లాస్ మెథడ్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టాన్స్ అండ్ క్లాస్ అండి. సో మరి వాట్ అబౌట్ స్టాటిక్? సో జనరల్ యూటిలిటీ పర్పస్ కోసం ఏమైనా ఓకే అండి మీరు ఏదైనా మెథడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, యూ కెన్ గో ఫర్ ఏ స్టాటిక్ మెథడ్. సో పారామీటర్ ఉండకూడదు, ఎటువంటి పారామీటర్ మీకు ఉండకూడదు. ఓకే, ఎటువంటి పారామీటర్ మీకు ఉండకూడదు. కావాలంటే రిటర్న్ టైప్ రాసుకోవడం ప్రాబ్లం లేదు. బట్ ప్రింట్ మనం ఇక్కడ ఏమంటామండి స్టాటిక్ మెథడ్. సో తీసేయండి. ఓకే, సో స్టాటిక్ మెథడ్ ఇక్కడ ఏంటండి ఇన్స్టాన్స్ మెథడ్ని మనం ఆబ్జెక్ట్ ద్వారానే కాల్ చేయాలి. ఓకే అండి, అలాగే స్టాటిక్ మెథడ్ని క్లాస్ మెథడ్ని ఆబ్జెక్ట్తో కాల్ చేయొచ్చు, తర్వాత క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు. బట్ స్టాటిక్ మెథడ్ ఏంటండి ఓకేనా పైన మీరు ఇలా పెట్టారంటే ఓకేనా యూ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్. ఓకేనా E1 ఈక్వల్ టు ఎంప్లాయీ. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి E1 డాట్ అని చెప్పేసి మనం కాల్ చేయొచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఓకే, స్టాటిక్ మెథడ్. సో లేదు ఓకేనా మీరేంటండి ఎంప్లాయీ నేమ్ క్లాస్ నేమ్ ఏంటండి ఎంప్లాయీ డాటా నో నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండి. ఓకేనా, దీనికి కూడా మనం ఏంటంటే నో నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో సింపుల్, ఇది ఒక వే అండి. సో తర్వాత స్టాటిక్ మెథడ్ని మనం ఇంకోలా క్రియేట్ చేయొచ్చు అండి. సో అది ఎలా అండి, ఇలా పెట్టకపోయినా సరే ఇది నార్మల్ మెథడ్. బట్ ఇలా క్రియేట్ చేసినప్పుడు మీరేంటంటే ఆ మెథడ్ని క్లాస్ బయట విత్ ఆబ్జెక్ట్ వీ కాంట్ యాక్సెస్ అండి. విత్ ఆబ్జెక్ట్ మీరు ఏంటండి యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో ఓకేనా ఇక్కడ ఈ మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఓకేనా ఫస్ట్ పారామీటర్ కింద సెల్ఫ్ వెళ్తుంది. మరి ఇక్కడ సెల్ఫ్ ఏమైనా ఉందా అండి, లేదు. ఓకేనా ఫస్ట్ పారామీటర్ కింద మీకు ఏమవుతుంది, సెల్ఫ్ వెళ్తుంది. అదే ఇన్ కేసు ఈ క్లాస్ పైన స్టాటిక్ పెట్టారనుకోండి, స్టాటిక్ మెథడ్ అని చెప్పేసి, అప్పుడు ఓకేనా ఆబ్జెక్ట్ ద్వారా ఓకే స్టాటిక్ మెథడ్ కాబట్టి దాన్ని కాల్ చేస్తుందండి. మీరు ఎటువంటి క్లాస్ మెథడ్ స్టాటిక్ మెథడ్ పెట్టినప్పుడు ఇక్కడ పారామీటర్ ఏమి పెట్టకపోతే అది ఎప్పుడు కూడా మీకు ఏంటండి ఇది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తున్నారు కాబట్టి ఇన్స్టాన్స్ మెథడ్నే కాల్ చేయడం ట్రై చేస్తుంది. ఓకేనా, సో అప్పుడు ఏంటంటే మీకు ఎర్రర్ వస్తుంది. సో మరి దాన్ని ఎలా కాల్ చేయాలి అంటే యూ కెన్ యాక్సెస్ ద క్లాస్ ప్రాపర్టీ బై యూజింగ్ క్లాస్ నేమ్. యూ కెన్ యాక్సెస్ అండి క్లాస్ ప్రాపర్టీస్ని. యాక్చువల్గా ఏంటండి అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యూ కెన్ యాక్సెస్ అండి. ఓకే, క్లాస్ ప్రాపర్టీ నాట్ ఇన్స్టాన్స్ ప్రాపర్టీ. ఇన్స్టాన్స్ అనుకోండి ఆబ్జెక్ట్ ద్వారా మనం కాల్ చేయలేం. సో క్లాస్ నేమ్ ద్వారా మనం కాల్ చేయలేం. M1 ఆఫ్ సెల్ఫ్ మనం ఏంటండి ఇన్స్టాన్స్ మెథడ్ మనం ఏంటండి క్లాస్ బయట క్లాస్ నేమ్తో కాల్ చేయలేము. ఇన్స్టాన్స్ మెథడ్. సో ఇన్స్టాన్స్ నథింగ్ బట్ ఓకేనా ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ క్లాస్. ఇన్స్టాన్స్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ M1. ఓకేనా, కంపల్సరీ మీరు ఏంటండి ఇక్కడ చూడండి M1 మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్. ఓకేనా, మీరు ఇక్కడ ఏమైనా పంపించారా, లేదండి. సో ఇక్కడ ఏంటండి సెల్ఫ్. ఓకేనా, మీరు ఇది కాల్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఓకేనండి, ఇక్కడ కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ పంపించండి అని చెప్పి అంటుందండి అది. ఓకేనా, సో కాబట్టి నేను ఇక్కడ మీరు సెల్ఫ్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏంటండి అంటే
ఇన్స్టాన్స్ మెథడ్ని క్లాస్ నేమ్తో మనం కాల్ చేయాలి. కంపల్సరీ వీ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండి. ఓకే, సో అలాగే ఇలా క్రియేట్ చేసాం కదా, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సారీ ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఇలా క్రియేట్ చేసినప్పుడు స్టాటిక్ మెథడ్ని క్లాస్ బయట ఓకేనా ఆబ్జెక్ట్తో యాక్సెస్ చేయగలమా అంటే చేయలేమండి. సో e1.m1 ఈఎంపీ డిస్ప్లే అన్నాం అనుకోండి, EMP_display అన్నాం అనుకోండి, ఓకేనా యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే ఇలా కాల్ చేసామో ఆటోమేటిక్గా ఏంటంటే ఫస్ట్ పారామీటర్ కింద సెల్ఫ్ చూసుకుంటుంది. ఓకే, ఇక్కడ సెల్ఫ్ ఉందా అండి, లేదు, కాబట్టి కాంట్ యాక్సెస్ అండి. సో EMP_display takes 0 పొజిషన్ ఆర్గ్యుమెంట్ బట్ 1 వాజ్ గివెన్. మీరు ఇవ్వలేదు, ఇచ్చారా, ఇవ్వలేదు, ఆటోమేటిక్గా ఏమవుతుందండి ఈ ఆబ్జెక్ట్, కాబట్టి ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ వెళ్ళిపోతుంది ఫస్ట్ పారామీటర్ కింద, ఏది కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. బట్ ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారా, ఇవ్వలేదు. సో కాబట్టి ఓకేనా ఎర్రర్ అండి. సో కాబట్టి ఇలా కూడా క్రియేట్ చేయకూడదు, ఇలా యాక్సెస్ చేయలేము. ఇలా క్రియేట్ చేస్తే ఓన్లీ క్లాస్ నేమ్తో మీరు యాక్సెస్ చేయగలరు. దట్స్ ఇట్. సో ఇవండి మెథడ్స్. సో 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి, సింపుల్. సో మెథడ్స్ అయిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ ఏంటండి వేరియబుల్స్. సో వేరియబుల్స్ ఏంటి, జనరల్గా వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తే వన్ ఆఫ్ ది బేసిక్ కాన్సెప్ట్ ఇన్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి. ఓకేనా, డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వాల్యూ మే బి చేంజ్, మీరు మారిస్తే మారుతుందండి. ఓకేనండి, సో అటువంటి వాటిని మనం ఏమంటామని వేరియబుల్స్ అంటాం. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ పైథాన్ అండి. సో ఒకటి ఇన్స్టాన్స్ వేరియబుల్, ఓకేనండి, సో తర్వాత స్టాటిక్ వేరియబుల్, తర్వాత లోకల్ వేరియబుల్. There are 3 types of variables అండి. సో ఫస్ట్ వన్ ఇన్స్టాన్స్ వేరియబుల్. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏంటి, ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ మారాలి అనుకున్నప్పుడు వీ కెన్ గో ఫర్ ఏ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఎందుకంటే ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఏంటండి, ఒక ఆబ్జెక్ట్ అంటే ఎంప్లాయీకి ఏమవుతుంది, మారుతుంది. బట్ కొన్ని ఫీల్డ్స్ కామన్గా ఉంటాయి అనుకోండి ఎంప్లాయీస్కి, బట్ ఏంటండి మ్యాక్సిమం అక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలండి, అటువంటి చేంజ్ అయ్యే వేరియబుల్స్కి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, మరి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ క్రియేట్ చేయాలి? ఓకే, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని మనం ఏంటంటే 2 ఏరియాస్లో క్రియేట్ చేస్తామండి క్లాస్ లోపల అయితే. ఎలాగా, సో క్రియేషన్ సో within the class, ఓకేనా, within the class we can create ఓకేనా, సో ఓకేనా we can create ఓకేనా in constructor and instance method, ఓకేనా, by using self parameter. సో ఈ రెండింటిలోనే సెల్ఫ్ ఉంటుంది కాబట్టి విత్ ఇన్ ద ఓకేనండి కన్స్ట్రక్టర్ అండ్ విత్ ఇన్ ద ఇన్స్టాన్స్ మెథడ్ వీ కెన్ క్రియేట్ బై యూజింగ్ ఏ సెల్ఫ్ పారామీటర్. సో నెక్స్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్, ఓకేనా, సో వీ కెన్ క్రియేట్ ఓకేనండి, సో బై యూజింగ్ ఓకేనండి ఆబ్జెక్ట్, can create by using an object. They are the 2 ways to create a instance variable. So within the class or outside of the class. So how we can access? So creation. Okay, na example చూడండి. సో క్లాస్ లోపల ఏంటండి, ఇది మెథడ్, ఫర్ ఎగ్జాంపుల్ M1 అనుకుందాం. ఓకే అండి, సో ఇది ఇన్స్టాన్స్ మెథడ్. తర్వాత ఇక్కడ ఏంటంటే క్లాస్ నేమ్, ఇక్కడ ఎంప్లాయీ తీసేయండి, ఇంకా నేను టెస్ట్ అంటున్నానండి. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాను, కన్స్ట్రక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, డెఫినేషన్ _INIT__. ఏ క్లాస్లో అయినా సరే మీకు ఏంటంటే కన్స్ట్రక్టర్ ఇదే. ఇక్కడ ఏంటండి సెల్ఫ్ పారామీటర్ యూజ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ సెల్ఫ్ ఉంటుంది కాబట్టి సెల్ఫ్ని యూజ్ చేసుకోండి. x = సంథింగ్ 10 ఆ సంథింగ్, ఓకే అండి, నేమ్ ఐడి, ఈ ఐడి ఈ నేమ్. సో ఇలా అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎంప్లాయీ మీరు ఏదైనా ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు, బట్ మీనింగ్ఫుల్ నేమ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే మార్చుకోవాలి యాక్చువల్గా అయితే. సో M1, సో ఇక్కడ ఏంటంటే ఇది కన్స్ట్రక్ట్, ఇది ఇన్స్టాన్స్ మెథడ్. దీంట్లో ఎలా క్రియేట్ చేస్తామండి, సెల్ఫ్ ఉంటుంది కాబట్టి సెల్ఫ్ డాట్ x = సంథింగ్ 10, ఓకేనా, సెల్ఫ్ డాట్
y equal to something 20. So this is the way to this is the way to create an instance variable within the class అండి. మరి అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకేనా, క్లాస్కి ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేయొచ్చు అని చెప్పన్నాం కదా. ఆబ్జెక్ట్ ఏంటంటే ఎంప్లాయీ. సో E1 ఓకేనా ఈక్వల్ టు ఎంప్లాయీ. E1 డాట్ ఓకేనా ఎక్స్ వై ఆల్రెడీ ఉన్నాయి, జెడ్ ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అండి 30 అంటున్నాం. ఓకే, ఇది ఇప్పుడు ఒకసారి ఎన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. అది చూడాలి అంటే మనం ఏంటంటే ఓకేనా ఎంప్లాయీ యొక్క ఆబ్జెక్ట్ నేమ్ ఏంటండి E1. ఇన్స్టాన్స్ అనగానే ఆబ్జెక్ట్తోనే మీరు ఒక పారామీటర్ని కాల్ చేయాలి. అండర్ స్కోర్ డిక్ట్. దీన్ని మీరు కాల్ చేశారనుకోండి ఓకేనా ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందండి డిక్షనరీ ఫార్మాట్లో మీకు ఆ యొక్క ఆబ్జెక్ట్ E1కి బైండ్ అయి ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏంటి అనేది క్లియర్గా మీకు డిస్ప్లే చేస్తుందండి. ఓకేనా ఈఐడి ఈ నేమ్ జాన్ ఓకేనా జెడ్. మరి XY ఏమైనాయండి? XY M1 మెథడ్ మీరు కాల్ చేశారా? మెథడ్ని కాల్ చేయలేదు కాబట్టి సో అవి రావు. ఇప్పుడు M1 కాల్ చేశానండి, కాల్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ప్రింట్ చేస్తున్నానండి. అప్పుడు చూడండి ఇప్పుడు మిగతా XY కూడా వస్తాయి. సో ఓకే, అది ఏంటంటే కాల్ చేయకముందు, కాల్ చేసిన తర్వాత XY అంటే ఏంటంటే మీరు సో ఇన్స్టాన్స్ వేరియబుల్ క్రియేషన్ విత్ ఇన్ ద క్లాస్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్. ఓకే, సో యాక్సెసింగ్ ఎలా యాక్సెస్ చేయాలి? ఓకే అండి, సో సేమ్ పాయింట్స్ ఇవేనండి. సో ఇక్కడ ఏమంటున్నాం క్రియేషన్ అంటున్నాం కదండి, ఇక్కడ యాక్సెసింగ్ అంటున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాం అంటే విత్ ఇన్ ద క్లాస్ యూ కెన్ క్రియేట్ అన్నాం కదా, యూ కెన్ యాక్సెస్ ఓకేనా ఇన్ కన్స్ట్రక్టర్ అండ్ ఇన్స్టాన్స్ మెథడ్ బై యూజింగ్ సెల్ఫ్ పారామీటర్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ యూ కెన్ యాక్సెస్. ఓకే అండి, సో బై యూజింగ్ ఆబ్జెక్ట్ సింపుల్. ఓకే అండి, సో ఒకసారి చూడండి మనం ఏమంటున్నాం ప్రింట్ చేస్తే దాన్ని యాక్సెసింగ్ అంటాం యాక్చువల్గా. ఓకే, లేదా దాన్ని నేను సమ్ 2 వేరియబుల్స్ ఉన్నాయి ఇంటిజర్స్ అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అండి ఎడిషన్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందండి ఓకేనా మీరు అలానే చేసుకోవచ్చు అండి. ఓకే, ప్రింట్ చేద్దాం ఎక్కడండి కన్స్ట్రక్టర్లోనూ చేయొచ్చు, మీరు కావాలనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు అండి. నేను ఇక్కడ ఏమంటున్నానండి ప్రింట్ ఓకేనా కన్స్ట్రక్టర్, ఇక్కడ కన్స్ట్రక్టర్ అన్నామండి. సో మనం ఎలా అంటున్నామండి సెల్ఫ్ పారామీటర్ ద్వారా అంటున్నామండి. సెల్ఫ్ నేమ్ సెల్ఫ్ డాట్ నేమ్ ఏంటండి ఈఐడి ఓకేనా కామా ఓకేనా సెల్ఫ్ డాట్ ఓకే అండి ఈ నేమ్ సో ఇలా క్రియేట్ చేసామండి విత్ ఇన్ ద కన్స్ట్రక్టర్. అదే విత్ ఇన్ ద మెథడ్ అనుకోండి, ఇన్స్టాన్స్ మెథడ్ అనుకోండి, సో ఎలా క్రియేట్ ఎలా యాక్సెస్ చేస్తున్నామండి ఓకేనా. సో సేమ్, సో మనకు కావాలని ఇక్కడ ఏమంటున్నామండి మెథడ్. సో ఇన్స్టాన్స్ మెథడ్ అండి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఇన్స్టాన్స్ మెథడ్లోనే క్రియేట్ చేయగలం. ఓకేనా ఇక్కడ ఏమంటున్నామండి ఈఐడి ఈ నేమ్ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకేనా XYని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే అండి, సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయిందో క్రియేట్ అయిన తర్వాతే కదా మనం ఇన్స్టాన్స్ మెథడ్ మనం కాల్ చేయగలం. ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఈఐడి ఈ నేమ్ వేరియబుల్స్ 2 క్రియేట్ అయిపోతాయి. సో తర్వాత మీరు ఏంటండి కావాల్సిన ఇన్స్టాన్స్ మెథడ్లో కనుక మీరు ఆ వేరియబుల్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, ఆ ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే అండి, సో ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏమంటున్నామండి క్లాస్ బయట కదా, సో అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ ఇది ఇప్పుడు తీసేస్తానండి, ఇది ప్రింట్ ఇవి డిక్షనరీస్. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ వీ కెన్ యాక్సెస్ ప్రింట్ ఓకేనా. సో అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ ఓకే అండి. సో మనం ఏమంటున్నామండి ఇక్కడ బై యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ ఏంటంటే E1 డాట్ జెడ్నే కాదండి బై యూజింగ్ ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నామండి E1 డాట్ ఈఐడి ఓకేనా కామా ఈ నేమ్, సో E1 డాట్ ఎక్స్ కామా ఓకే అండి, సో E1 డాట్ వై సో క్లాస్ బయట ఆబ్జెక్ట్తో ఓకేనా క్లాస్ లోపల ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు అండి, నాట్ ఏ ప్రాబ్లం. సో ఎక్స్ లేదా ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఎక్స్ చూడండి ఎర్రర్ వచ్చింది చూడండి, ఇందాక వచ్చిన ఎర్రరే యాట్రిబ్యూట్ ఎర్రర్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ డస్ నాట్ హ్యావ్ అన్ యాట్రిబ్యూట్ ఎక్స్ అండి. మీరు మెథడ్ని కాల్ చేయలేదు కదా, మెథడ్ని కాల్ చేయకపోతే XY 2 క్రియేట్ అవ్వవు కదండి. సో బిఫోర్ ఓకేనా రైటింగ్ దిస్ స్టేట్మెంట్ యూ హ్యావ్ టు కాల్ ఓకేనా M1 మెథడ్ E1 ఆబ్జెక్ట్
ఓకేనా m1. సో ఏమవుతుందండి మీకు, సో ఇప్పుడు వస్తుంది చూడండి, వచ్చినాయా. సో కన్స్ట్రక్టర్లో ఏంటండి యాక్సెస్ చేస్తాం. ఇన్స్టాన్స్ మెథడ్లో ఏంటండి, సో కన్స్ట్రక్టర్లో ఉన్న వేరియబుల్స్, ఇన్స్టాన్స్ మెథడ్లో ఉన్న వేరియబుల్స్ యాక్సెస్ చేస్తాం. అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ బయట ఉన్న వేరియబుల్ని యాక్సెస్ చేస్తాం. అలాగే క్లాస్ లోపల ఉన్న 2 వేరియబుల్స్ని కూడా మనం 4 వేరియబుల్స్ని కూడా మనం యాక్సెస్ చేస్తాం. సో ఇలాగా మీరు ఏంటంటే యాక్సెసింగ్ అనమాట. ఓకే, సో లైక్ దీన్ని యూజ్ చేసుకుని మనం రాయొచ్చు. సో క్రియేషన్, యాక్సెసింగ్ అంతే అయిపోయింది. ఓకే అండి. సో తర్వాత మనకి ఏంటండి ఇంకో వేరియబుల్, ఓకే అండి, స్టాటిక్ వేరియబుల్. ఓకే అండి. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏమన్నా ఆబ్జెక్ట్ అంటున్నాం కాబట్టి, సో ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు మారాలనుకున్నప్పుడు ఇక్కడ ఒకసారి ఇన్స్టాన్స్ వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్ మీరు ఒక లాజిక్ ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్గా ఉండాలంటే కొన్ని ఇన్స్టాన్స్ మెథడ్. మరి ఆబ్జెక్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మారకూడదు, ఓకేనా, వేరియబుల్ యొక్క వాల్యూ అనేది మారకూడదు, ఓకేనా, ఏ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసినా ఇన్ఫర్మేషన్ అనేది సేమ్గా ఉండాలి. దెన్ షుడ్ గో ఫర్ ఏ స్టాటిక్ వేరియబుల్. సో అసలు ఇప్పుడు ఈ సినారియో ఎలా వస్తుంది, ఒక ఆర్గనైజేషన్ నేమ్ ఉందనుకోండి, ఆ నేమ్ ఇప్పుడు కూడా కామన్గా ఉంటుంది ఫర్ ఆల్ ఎంప్లాయీస్, ఆర్గనైజేషన్ నేమ్, ఓకే అండి, ఆ కాలేజీ నేమ్, ఓకే అండి, సంథింగ్ మనం ఏమంటున్నాం అండి, ఒక కాలేజీ తీసుకుందాం, ఓకే అండి. సో ఈ కాలేజీ నేమ్ అనేది ఓకేనా అన్నిటికీ ఒకటే అనుకోండి, సారీ, ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒకటే నేమ్ ఉంటుంది, ఓకే అండి, ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ నేమ్ ఒకటే ఉంటుంది, ఓకేనా. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అది మారదు, ఈ ఒకటి, ఇది ఒకటే కాదు, ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మారినప్పుడు యూ కెన్ డిఫైన్ దోస్ వేరియబుల్స్ యాజ్ ఏ స్టాటిక్ వేరియబుల్. ఒకవేళ మీరు ఒక చోట మార్చారనుకోండి, సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే టోటల్ అన్ని ఆబ్జెక్ట్స్కి పాస్ అయిపోతుంది, అన్ని ఆబ్జెక్ట్లకి మీకు ఏమవుతుందండి మారిపోతుంది. అటువంటి సినారీ మనం ఏంటంటే స్టాటిక్ వేరియబుల్స్కి వెళ్తాం. స్టాటిక్ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, static variables. So creation of static variables within the class. So within the class we can create a directly. So within the class we can create a directly. Okay, so within the constructor. So within the class. So within the constructor you can create a by using class name. By using class name, that is the important one. Class name to create. So within the method, within the any method, so something within the instance method, we can create by using a class name. So we can something in class method we can create by using class name, or in class method by using a CLS parameter. Okay na, CLS parameter. ఓకే, సో క్లాస్ మెథడ్లో మీరు ఏంటంటే సిఎల్ఎస్ ఆ పారామీటర్ ఎందుకు పెట్టామండి, క్లాస్ వేరియబుల్ స్టాటిక్ అనేది ఏంటంటే క్లాస్ లెవెల్ ఏరియా, ఇన్స్టాన్స్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ లెవెల్ ఏరియా, క్లాస్ వేరియబుల్స్ మీరు క్రియేట్ చేయడానికి అది వాడతామండి. ఓకే, క్లాస్ పారామీటర్. సో మరి విత్ ఇన్ ద స్టాటిక్ మెథడ్, సో స్టాటిక్ మెథడ్ ఓకేనా, వీ కెన్ క్రియేట్ బై యూజింగ్ క్లాస్ నేమ్. ఓకేనా, బై యూజింగ్ క్లాస్ నేమ్. ఓకే, తర్వాత విత్ ఇన్ ద క్లాస్ అన్నీ అయిపోయినాయి, ఇన్స్టాన్స్ మెథడ్ అయింది, స్టాటిక్ మెథడ్ అయింది, క్లాస్ మెథడ్ అయింది, కన్స్ట్రక్టర్ అయింది. అలాగే ఇవి బ్లాక్స్లో కాకుండా డైరెక్ట్గా కూడా క్లాస్లో క్రియేట్ చేయొచ్చు, అది కూడా అయింది. తర్వాత ఏంటండి అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్. ఓకే అండి, సో అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ we can create ఓకే అండి, సో బై యూజింగ్ ఓకే అండి class name, okay, and outside of the class we can create by using class name. This is the creation of a static variable. Okay, so alage okay, now we can access the static variable by using
ఓకేనండి. క్లాస్ లోపల డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్టర్ లోపల క్లాస్ నేమ్తో యాక్సెస్ చేయాలి. తర్వాత ఇన్స్టాన్స్ మెథడ్లో ఏంటంటే క్లాస్ నేమ్తో యాక్సెస్ చేయాలి. క్లాస్ మెథడ్లో క్లాస్ నేమ్తో యాక్సెస్ చేయొచ్చు. తర్వాత సిఎల్ఎస్ పారామీటర్తో కూడా యాక్సెస్ చేయొచ్చు. స్టాటిక్ మెథడ్లో ఏంటండి ఓకేనా క్లాస్ నేమ్తో యాక్సెస్ చేయొచ్చు. క్లాస్ బయట కూడా మీరు క్లాస్ నేమ్తో యాక్సెస్ చేయొచ్చు అండి. సేమ్ క్రియేషన్ ఎలా అయితే ఉందో యాక్సెస్ కూడా మ్యాక్సిమం ఒకలాగే ఉంటుంది. ఓకే అండి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సింపుల్గా రెండు మూడు వేస్ చూద్దాం మొత్తం అన్ని కాకుండా. ఇక్కడ ఏమంటున్నాం అండి, సి నేమ్ అంటున్నాం అండి, కాలేజీ నేమ్. ఓకే అండి. సంథింగ్ ఇక్కడ ఏమంటున్నాం అండి, సో ఎస్ఆర్కేఆర్ ఇలా అన్నాం అండి. ఓకే అండి. సో కన్స్ట్రక్టర్ లోపల మనం ఏమంటున్నాం అండి, బై యూజింగ్ క్లాస్ ఇక మనం ఏమంటున్నాం అంటే ఎంప్లాయీ అని కాకుండా ఓకే అండి. సో సంథింగ్ సో కాలేజ్ అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం అండి, ఇక్కడ కాలేజ్ ఓకేనా. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఆల్రెడీ సి నేమ్ ఉంది, ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇంకో వేరియబుల్ ఏదైనా తీసుకుందాం. ఓకే అండి. సో డిఈపిటి ఓకేనా. డిఈపిటి ఇక్కడ మనం ఏమంటున్నాం అండి సంథింగ్. సో డిఈపిటి ఒకటే ఉండదని కాదండి, జనరల్గా కన్స్ట్రక్టర్ లోపల సరే ఇది తీసేయండి. సో టెస్ట్ అనండి. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, టెస్ట్ డాటా సమ్ ఎక్స్. ఓకే అండి. సో టెస్ట్ డాట్ ఎక్స్ మనం ఏమంటున్నాం అండి, సమ్ 10 అంటున్నాం అండి. క్లాస్ లోపల క్రియేట్ చేసాం. సో కావాలి ఓకే అండి. తర్వాత ఇది తీసేయండి ఒక లైన్. సో ఓకేనా, ఇది కూడా తీసేయండి. యాక్సెసింగ్ కూడా సరే యాక్సెసింగ్ కూడా చూసేద్దామండి ఒకే దాంట్లో. ఇక మనం ఏమంటున్నాం అండి, ఓకేనా క్లాస్ నేమ్తో మనం యాక్సెస్ చేయాలి. సో టెస్ట్ డాటా మనం ఏమంటున్నాం, నేమ్ ఏంటి ఎక్స్. ఓకే అండి. తర్వాత టెస్ట్ డాటా పైన ఇంకో నేమ్ ఉంది సి నేమ్, అది కూడా యాక్సెస్ చేయొచ్చండి ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఏంటండి, ఇది ఇన్స్టాన్స్ మెథడ్. ఓకే అండి. సో ఇన్స్టాన్స్ మెథడ్లో మీరు ఏంటండి, టెస్ట్. ఓకే అండి. సో ఓకే అండి, మీరు ఏంటండి ఓన్లీ ఓకే. సో ఓన్లీ క్లాస్ నేమ్. సో టెస్ట్ డాటా మనం ఏమంటున్నాం అండి, సి నేమ్. ఓకేనా. సో టెస్ట్ డాటా ఎక్స్. ఓకే అండి. ఇక్కడ నేమ్ మార్చండి వై. సో టెస్ట్ డాటా వై. సో ఇలా క్రియేట్ చేయొచ్చండి. సో తర్వాత నేను ఏమంటున్నానండి, స్టాటిక్ మీద తీసుకోండి, క్లాస్ మీద తీసుకోండి. క్లాస్ మెథడ్ ఏంటండి, సిఎల్ఎస్. సో ఇక్కడ ఏం పెట్టాలి, క్లాస్ మెథడ్ అని చెప్పి మీరు పెట్టాలి. ఇక్కడ ఏమంటున్నామండి, సో క్లాస్ మెథడ్ అంటున్నామండి. ఓకేనా. సి నేమ్ ఓకేనా ఎక్స్. తర్వాత ఏంటంటే ఇక్కడ జెడ్ పెట్టండి. ఓకే అండి. ఇక్కడ మనం ఏమంటున్నామండి, ఓకేనా. అలాగే ఇక్కడ సిఎల్ఎస్ డాట్ ఏ ఓకే అండి ఈక్వల్ టు సంథింగ్ మనం ఏమంటున్నాం 100. క్లాస్ పారామీటర్తో కూడా మీరు ఏంటి ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అండి. క్లాస్ పారామీటర్తో కూడా మీరు ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. సో సి నేమ్ టెక్స్ట్ ఎక్స్ వై జెడ్ ఓకే అండి. సో జెడ్ వీటిని మనం ఏంటండి క్లాస్ మెథడ్ ఓకే అండి, క్లాస్ మెథడ్ ఓకేనా బై యూజింగ్ క్లాస్ నేమ్ సి నేమ్ బై యూజింగ్ క్లాస్ నేమ్, క్లాస్ మెథడ్ బై యూజింగ్ ఓకేనా సిఎల్ఎస్ పారామీటర్. మీరు ఏంటండి సిఎల్ఎస్ డాటా సి నేమ్, సిఎల్ఎస్ డాటా ఎక్స్, సిఎల్ఎస్ డాటా వై. ఓకే. సో మెథడ్ నేమ్ ఏంటంటే ఇక్కడ మార్చండి M2. సో చాలా అండి ఇంకా క్లాస్ మెథడ్. సో ఓకే. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, క్లాస్ బయట ఓకేనా, క్లాస్ బయట మీరు ఏంటండి క్లాస్ నేమ్తో క్రియేట్ చేయొచ్చండి. సో టెస్ట్ డాటా ఓకేనా బి ఈక్వల్ టు సంథింగ్ సో 200. ఓకే. సో మీరు ఏం చేస్తారండి, M1 మెథడ్ కాల్ చేసాం. M2 మెథడ్ కాల్ చేయాలి. M2 మెథడ్ కూడా మీరు కాల్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ యూ కెన్ యాక్సెస్ సో బై యూజింగ్ క్లాస్ నేమ్. ఓకే అండి. సో బై యూజింగ్ క్లాస్ నేమ్ అంతే, ఇంక వేరే ఆప్షన్ లేదు. ఓకే. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూడండి. ఎంప్లాయీ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే. ఇక్కడ ఏంటండి, సో టెస్ట్ కదా. సో T1 ఈక్వల్ టు సో టెస్ట్. సో T1 ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే కన్స్ట్రక్టర్ లోపల 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే అండి. ఇన్స్టాన్స్ మెథడ్ లోపల ఓకే.
తర్వాత మనం ఏంటండి బై యూజింగ్ మెథడ్, ఓకే అండి, ఇన్స్టాన్స్ మెథడ్, సో క్లాస్ మెథడ్, అలాగే బై యూజింగ్ ఓకేనా సిఎల్ఎస్ పారామీటర్, ఓకే అండి, అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్. సో అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ ఇక్కడ ఏని క్రియేట్ చేసాం, జెడ్ని క్రియేట్ చేసాం. కావాలనుకుంటే సో టెస్ట్ డాటా జెడ్, ఓకే అండి, సో టెస్ట్ డాటా ఓకేనా ఏ. సో ఇక్కడ ఏమంటున్నాం అండి సిఎల్ఎస్ డాటా ఓకేనండి ఏ జెడ్ సిఎల్ఎస్ డాటా ఏ. ఓకే, సో మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. సింపుల్ పాయింట్స్ అండి, ఓకేనా, క్రియేటింగ్ అండ్ యాక్సెసింగ్, ఓకేనా. సో ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్ అండి, స్టాటిక్ వేరియబుల్ అండి. ఫైనల్గా ఏంటండి లోకల్ వేరియబుల్. సో థర్డ్ వన్ ఏంటండి లోకల్ వేరియబుల్, సింపుల్ పాయింట్ అండి, ఓకేనా. సో యూ కెన్ క్రియేట్ విత్ ఇన్ ద మెథడ్ ఆర్ విత్ ఇన్ ద క్లాస్, సారీ విత్ ఇన్ ద మెథడ్ ఆర్ విత్ ఇన్ ద కన్స్ట్రక్టర్. మీరు క్రియేట్ చేసిన వాటిని మనం ఏమంటాం అంటే లోకల్ వేరియబుల్స్ అంటాం. క్రియేషన్, సో క్రియేషన్ మనం ఏంటండి సో ఓకేనా విత్ ఇన్ ద కన్స్ట్రక్టర్ ఆర్ మెథడ్, ఓకే అండి, ఆర్ కన్స్ట్రక్టర్ ఆర్ కన్స్ట్రక్టర్ పారామీటర్స్ అండ్ పారామీటర్స్ అండ్ పారామీటర్స్ కూడా ఏంటంటే లోకల్ వేరియబుల్సే. పారామీటర్స్ కూడా ఏంటండి లోకల్ వేరియబుల్సే. సో తీసేయండి. సో ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ క్లాస్ లోపల ఏంటండి తీసేయండి, ఓకేనా. ఇక్కడ కూడా సంథింగ్ ఇక్కడ ఏమంటున్నామండి సో ఇది ఉంచండి, ఇది ఉంచండి, సో తీసేయండి. క్లాస్ బయట మనం ఏం చేయలేం, తీసేయండి. ఓకే తీసేయండి. సో ఇక్కడ ఏమంటున్నామండి డైరెక్ట్గా మీరు క్రియేట్ చేయాలి సమ్ ఎక్స్, ఓకే. సో ఓకేనా అది ఏమవుతుందండి లోకల్ ఎక్స్. సో ఇక్కడ మనం ఏమన్నామండి డైరెక్ట్గా క్రియేట్ చేయాలి వై, అదేమవుతుందండి లోకల్. ఏంటండి M1కి ఎక్స్ అనేది ఏంటండి కన్స్ట్రక్టర్కి లోకల్, ఓకేనా. క్లాస్ మెథడ్ మీరు ఏ మెథడ్ అని తీసుకోండి, ఇక్కడ క్రియేట్ చేసామనుకోండి, ఓకేనా. సో అదేంటండి దానికి లోకల్ క్లాస్ మెథడ్, ఓకే. డైరెక్ట్ క్రియేట్ చేస్తామండి, దాన్ని మనం ఏమంటాం లోకల్ వేరియబుల్ అంటాం. సో జెడ్, ఓకే. ఏ మెథడ్ అని తీసుకున్నాం లోకల్గా, ఓకే అండి. ఇన్ కేస్ ఒకవేళ పారామీటర్స్ అనుకోండి కన్స్ట్రక్టర్లో క్రియేట్ చేయాలనుకోండి మనం ఏంటి ఇలా పంపించవచ్చు. సో కంపల్సరీ ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక పారామీటర్ పెట్టుకోవాలి. సో అది కూడా మీకు ఏమవుతుందండి లోకల్ అవుతుంది. అంటే ఏంటండి ఆ లోకల్గా ఉన్న వాటిని ఆ యొక్క స్కోప్ నుంచి బయట యాక్సెస్ చేయలేం, ఓకేనండి. ఇది ఓకేనా లోకల్, ఓకే. సో మరి బయట యాక్సెస్ చేయాలంటున్నాం కదా, ఒక్కసారి మనకి ఏంటండి కన్స్ట్రక్టర్లో ఎక్స్ ఉంది. డ్యూరింగ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ యూ హ్యావ్ టు పాస్ ఆర్ యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ అన్నాం. ఆ వేరియబుల్స్ మనం కావాలనుకుంటే బయట యాక్సెస్ చేసుకోవచ్చు, బయట ఆల్రెడీ యాక్సెస్ చేసాం. ఇక్కడ లోకల్గా క్రియేట్ చేసిన ఎక్స్ని ఆ క్లాస్లోనే వేరే మెథడ్లో మీరు యాక్సెస్ చేయగలరా అంటే చేయలేమండి. సో చేయొచ్చు అని చేయలేం, ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే ఎక్స్ యొక్క స్కోపు ఈ కన్స్ట్రక్ట్ వరకే ఉంటుందండి, బయట వరకు రాదు. సో అది అటువంటి సినారియో, అంటే ఆ బ్లాక్ వరకే వేరియబుల్ కావాలి, ఆ పారామీటర్స్ పంపించుకోవాలి, ఓకే. నా కెన్ గో ఫర్ ఏ లోకల్ వేరియబుల్. సో సింపుల్. సో ఇవి వేరియబుల్స్ అండి. సో ఓకే టోటల్ ఓవరాల్గా ఏంటంటే కన్స్ట్రక్టర్, మెథడ్స్, వేరియబుల్స్. సో ఇక్కడ ఏంటండి మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉన్న జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయినాయి. సో తర్వాత ఏంటంటే మనకి ఓకేనా ఓఓపి ప్రిన్సిపల్స్ అండి. సో ఓఓపి మనకి ఏంటంటే ప్రిన్సిపల్స్ అండి. ఇక్కడ ఏంటండి ఒకటి సో ఎన్క్యాప్సులేషన్, ఓకే అండి. సో తర్వాత ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, ఓకే అండి. సో తర్వాత ఇన్హెరిటెన్స్లో మీకు ఏంటండి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంటాయండి, మల్టిపుల్ టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు ఏంటండి సో ఇన్హెరిటెన్స్లో ఏంటండి సో సింగిల్ లెవెల్, ఓకే అండి. సో తర్వాత మల్టీ లెవెల్, ఓకే అండి, మల్టీ లెవెల్. ఆ తర్వాత హైరారికల్ సంథింగ్, హైరారికల్ స్పెల్లింగ్ చూసుకోండి, సంథింగ్ హైరారికల్ సంథింగ్, మల్టిపుల్, సో మల్టిపుల్, హైబ్రిడ్,
పాత్, ఓకేనా, సైక్లిక్, ఇలాగా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయండి. నాట్ కానీ పైథాన్లో కాదు, ఊప్స్లో ఊప్ ప్రిన్సిపల్స్లో ఇన్హెరిటెన్స్ ఏంటండి ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్. దాంట్లో ఏంటంటే మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఈ యొక్క అన్ని టైప్స్ యొక్క ఇన్హెరిటెన్స్ టైప్స్ని పైథాన్ సపోర్ట్ చేస్తుందండి. ఓకే, సో పాలిమార్ఫిజం. సో హౌ కెన్ అచీవ్ పాలిమార్ఫిజం? ఓకే అండి, బై యూజింగ్ మెథడ్, ఓకే, ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్. సో ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్. సో ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్. సో ఓవర్లోడింగ్ అంటే ఏం లేదండి, ఒక యాక్చువల్గా ఏంటంటే పైథాన్ కంపైలేషన్ టైంలో జరిగేదండి. సో కంపైలేషన్ టైం జరిగే వాటి మనం ఏమంటామండి, ఓవర్లోడింగ్ అంటాం. బట్ ఓవర్లోడింగ్ పైథాన్ సపోర్ట్ చేస్తుందంటే లేదు. ఓకే అండి, సో రాయొచ్చు అంటే రాయొచ్చు, బట్ ఏమవుతుందండి, లాస్ట్గా ఇంప్లిమెంట్ చేసిన మెథడ్ మాత్రమే కాల్ అవుతుంది, లేదా కన్స్ట్రక్టర్ మాత్రమే కాల్ అవుతుంది. సో ఓకే అండి, సో ఓవర్లోడింగ్ అనేది జరగదు కంపైలేషన్ టైం, ఎందుకంటే పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ఓన్లీ రన్ టైం. ఓకేనా, ఓవర్ రైడింగ్ రన్ టైం అండి. సో రన్ టైం ఇక్కడ ఏంటండి, మనం ఓకేనా మెథడ్ టైప్స్ ఏంటండి, ఓవర్ రైడింగ్లో మెథడ్ మనం ఓవర్ రైడ్ చేయొచ్చు. సో కన్స్ట్రక్టర్ని కూడా మనం ఓవర్ రైడ్ చేయొచ్చు అండి పైథాన్లో. ఓకే అండి, సో తర్వాత ఓవర్లోడింగ్ మనం ఏంటంటే ఇక్కడ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అండి పైథాన్లో. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అండి. ఓవర్ రైడింగ్ ఓకే, కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. యాక్చువల్గా ఏంటండి, ఇన్ కేస్ ఆఫ్ జావా మెథడ్ ఓవర్ రైడింగ్ ఉంటుంది కానీ కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ ఉండదు. బట్ పైథాన్లో ఓవర్ రైడింగ్ చేయొచ్చు మెథడ్ కన్స్ట్రక్టర్ కూడా, ఎందుకంటే కన్స్ట్రక్టర్ నేమ్ అన్ని క్లాస్లో సేమ్గా ఉంటుంది కాబట్టి మనం ఓవర్ రైడ్ చేయొచ్చు. ఓవర్ రైడింగ్కి ఎప్పుడు వెళ్తామండి, మెథడ్ సిగ్నేచర్ సేమ్గా ఉన్నప్పుడు మనం ఓవర్ రైడింగ్కి వెళ్తాం, పేరెంట్ ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు. ఓకే, సో తీసేయండి. నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ వన్, అబ్స్ట్రాక్షన్. సో మనకి ఏంటండి అన్ఇంప్లిమెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి, మనకి ఒక సంథింగ్ ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో రిక్వైర్మెంట్స్ అనేవి మొత్తం ఉన్నాయంటే లేవు. సో ఫస్ట్ సంథింగ్ మనం ఉన్న వరకు ఇంప్లిమెంట్ చేస్తాం, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటాం. లైక్ ఓకే అండి, ఇక్కడ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గో ఫర్ అన్ ఏటీఎం. సో ఏటీఎం ఫంక్షనాలిటీ ఏంటంటే మనకి ఓకేనా, మనకి ఏం జరుగుతుందో అవసరం లేదు యూజర్కి. సో విత్డ్రా చేస్తే అమౌంట్ రావాలి. సో ఇంటర్నల్ డీటెయిల్స్ అనేవి మనం ఏం చేస్తున్నాం, హైడ్ చేస్తాం, హైలైటింగ్ ద ఫంక్షనాలిటీ. సో దెన్ వీ షుడ్ గో ఫర్ అబ్స్ట్రాక్షన్. సో కస్టమర్కి ఏంటండి, కాల్ చేస్తే కాల్ వెళ్తుందో లేదో తెలియాలి, అంతేగాని కాల్ ఎలా వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది అనవసరం. సో ఓకేనా, సిమ్ కార్డ్ ఉందా, ఫోన్ ఉందా, బ్యాలెన్స్ ఉందా, ఓకే కాల్ చేస్తే కాల్ వెళ్తుందా అనేది ఇంపార్టెంట్. సో హైలైటింగ్ ద ఫంక్షనాలిటీ అండ్ ఓకే అండి, సో మనం ఏంటంటే ఇంటర్నల్ డీటెయిల్స్ అనేవి మనం ఏంటంటే హైడ్ చేస్తామండి, దాన్ని మనం ఏమంటాం, అబ్స్ట్రాక్ట్ అంటాం. సో బై యూజింగ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ యూ కెన్ అచీవ్ దిస్ అండి. ఏబీసీ అనేది ఏంటంటే అబ్స్ట్రాక్ట్ ఓకేనా మాడ్యూల్, ప్రీడిఫైన్డ్ మాడ్యూల్. ఈ మాడ్యూల్లో ఉన్న క్యాపిటల్ ఏబీసీ క్లాస్ని యూజ్ చేసుకోండి. సో మనం ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేస్తాం. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ని యూజ్ చేసుకోండి, మనం ఏంటంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ని క్రియేట్ చేస్తాం. సో వన్స్ మీరు ఒక క్లాస్లో ఏదైనా అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే ఓకేనా, మీరు ఏంటంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు. సో దట్స్ ఇట్. సో ఇక్కడ ఏమవుతుందండి, ఊప్స్ ప్రిన్సిపల్స్ కూడా మనకు కంప్లీట్ అవుతాయి. సో అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ప్యాకేజెస్ గురించి మనం ఇంప్లిమెంట్ చేస్తామండి. సో జనరల్గా ఏంటండి, మనకి ఫంక్షన్ క్రియేట్ చేస్తాం ఒక ఫైల్లో, పైథాన్ ఫైల్లో మీరు మల్టిపుల్ ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ క్లాసెస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే అండి, ఆ ఫైల్ని మనం ఏమంటాం అండి, మాడ్యూల్ అంటాం. కానీ డిఫరెంట్ మాడ్యూల్స్ మనం ఏంటండి ఒక ఫోల్డర్లో పెట్టొచ్చు అండి. ఆ ఫోల్డర్లో పెట్టాలంటే ఆ ఫోల్డర్కి ఒక నేమ్ ఇస్తాం. ఓకే, సో ఆ ఫోల్డర్లో __init__.py ఫైల్ ఉంటే నథింగ్ ప్యాకేజ్. సో ప్యాకేజ్ కనుక అంటే ఏంటి, ప్యాకేజ్ నథింగ్ ఫోల్డర్ స్ట్రక్చర్. సో ప్యాకేజ్లో ఏంటంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ మల్టిపుల్ పైథాన్ మాడ్యూల్స్. సో పైథాన్ ఫైల్ ఇస్ నథింగ్ మాడ్యూల్. సో లైక్ దిస్. ఓకే, ఫోల్డర్ స్ట్రక్చర్ మనకు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్లో మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకేనా, ఆ మాడ్యూల్స్ని ఏంటండి డివైడ్ చేస్తూ ఒక్కొక్క 10 మాడ్యూల్స్ తీసుకుని ఒక ప్యాకేజ్లో, లైక్ లాగిన్ మాడ్యూల్, అకౌంట్ క్రియేషన్ మాడ్యూల్, లోన్ మాడ్యూల్, ఓకేనండి సంథింగ్, ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ ప్యాకేజెస్ కింద మనం డివైడ్ చేసుకోవచ్చు అండి. వన్స్ ప్యాకేజ్ కూడా అయిపోతే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏంటంటే ఇక్కడ మనం
ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది అబ్నార్మల్గా టెర్మినేట్ అవ్వకుండా గ్రేస్ఫుల్గా టెర్మినేషన్ అవ్వడానికి మనం ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేస్తామండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని. ఓకే అండి. యూజర్ ఏదైనా అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ స్టాప్ అవ్వకుండా గ్రేస్ఫుల్గా టెర్మినేట్ అవ్వడం కోసం మనం ఏంటంటే ఇది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటంటే సో ట్రై, ఎక్సెప్ట్, ఓకే అండి, సో ఫైనల్లీ, ఓకే అండి, రైస్. ఈ 4 కీవర్డ్స్ యూజ్ చేస్తాం, ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ, రైస్. సో ఇక్కడ ఏంటంటే మనం ఎక్సెప్షన్ మనం హ్యాండిల్ చేయొచ్చు. సో యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు, కస్టమైజ్డ్ ఎక్సెప్షన్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. వన్స్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మనం కంప్లీట్ అయింది అనుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనం ఏంటండి ఫైల్ హ్యాండ్లింగ్. సో ఇప్పుడు వరకు చేసిన ప్రోగ్రామ్ అంతా కూడా చూడండి, మనం ఇది రన్ చేసాం అనుకోండి, సంథింగ్ వస్తుంది. ఎప్పుడైతే ఓకేనా మనం క్లోజ్ చేసాం అనుకోండి, డేటా పోతుంది. రన్ టు రన్ ఏమవుతుందండి, డేటా మారింది అనుకోండి, ఆ డేటాను మనం ఎక్కడైనా స్టోర్ చేస్తున్నామా లేదు, కన్సోల్ మీద డిస్ప్లే అవుతుంది, పోతుంది. మళ్ళీ ఈ కన్సోల్ క్లోజ్ చేసాం అనుకోండి, పోతుంది. ఓకే. సో మళ్ళీ కొత్తగా మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ కొత్తగా వస్తుంది. ఆ రన్ చేసినప్పుడల్లా వచ్చిన డేటాని మనం ఏంటంటే స్టోర్ చేసుకోవచ్చు అండి, చేసుకోవచ్చు. ఓకేనా. స్టోరేజ్ ఏరియాస్ ఏంటంటే దెర్ ఆర్ టూ టైప్స్ అండి, ఒకటి ఫైల్, ఇంకోటి డేటాబేస్. సో మనం ఏంటండి ప్రజెంట్ ఫైల్. సో మీరు ఇలా కన్సోల్ వచ్చిన డేటా మీరు ఏంటండి ఫైల్కి స్టోర్ చేయొచ్చు అని చేయొచ్చు. దానికి మీరు ఏం చేయాలి, ఫైల్ హ్యాండ్లింగ్ చేయాలి. సో ఫైల్ క్రియేట్ చేయడం పైథాన్లో చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. ఓపెన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసుకోండి. ఫస్ట్ పారామీటర్ కింద మనం ఏంటండి సో ఫైల్ నేమ్ ప్రొవైడ్ చేసి, సో తర్వాత పారామీటర్ కింద మీరు ఏంటండి మోడ్, ఓకే అండి, రీడ్ మోడా, రైట్ మోడా, ఎపెండ్ మోడా, ఆర్ బైనరీ రీడ్ సంథింగ్, ఓకే అండి, ఏ మోడ్లో మీరు చెప్పాలనుకుంటున్నారో ఆ మోడ్ చెప్తే, ఓకేనా. సో సింపుల్గా ఏంటండి ఈ ఓపెన్ ఫంక్షన్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుందండి. ఏ ఆబ్జెక్ట్ని అంటే మీరు ఇక్కడ ఏదైతే ఫైల్ ప్రొవైడ్ చేశారో ఆ ఫైల్ యొక్క ఆబ్జెక్ట్ని ఇది రిటర్న్ చేస్తుందండి. సో బై యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ ఎఫ్, ఓకే అండి, వీ కెన్ రీడ్ ద డేటా, వీ కెన్ రైట్ ద డేటా, ఓకే అండి. సో అదనమాట అండి. సో ఫైల్ హ్యాండ్లింగ్. సో తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే డేటాబేస్ని ఓకేనా. ఇక్కడ ఏంటి మనం యూజ్ చేసిన డేటాబేస్ ఏంటంటే MySQL, ఓకే అండి. ఎస్క్యులైట్ కూడా వాడాం, ఎస్క్యులైట్ కూడా మనం యూజ్ చేస్తాం. ఇక ఏంటంటే థర్డ్ పార్టీ వెండర్స్ మనం ఎప్పుడైతే మనం యాక్సెస్ చేయగలగాలనుకుంటున్నామో అప్పుడు మీరు ఏం చేయాలండి, దానికి సంబంధించిన పైథాన్ లైబ్రరీస్ని మీరు ఏంటంటే బై యూజింగ్ పిప్ కమాండ్ ద్వారా, సో బై యూజింగ్ పిప్, ఓకే, యూ హ్యావ్ టు ఇన్స్టాల్ దోస్ లైబ్రరీస్. అవి మాడ్యూల్స్ అవ్వచ్చు, ప్యాకేజెస్ అవ్వచ్చు, ఓకే. ఆ లైబ్రరీస్ మనం ఏంటి పిప్ కమాండ్ ద్వారా మనం ఏం చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ ఇన్స్టలేషన్, ఓకే, దాని ఏపీ ఆల్రెడీ మనకు డాక్యుమెంటేషన్ వచ్చేస్తుంది కాబట్టి ఆ డాక్యుమెంటేషన్ చూసుకోండి మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి. బై యూజింగ్ పైథాన్ యూ హ్యావ్ టు కనెక్ట్, హౌ టు కనెక్ట్ డేటాబేస్. అలాగే ఎస్క్యులైట్ సంబంధించిన లైబ్రరీ మనం సెపరేట్గా డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదు, పైథాన్తో పాటు డిఫాల్ట్గా వస్తుంది. పైథాన్ 3.4 నుంచి ఆటోమేటిక్గా ఎస్క్యులైట్ డేటాబేస్ సంబంధించిన మాడ్యూల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి, సింపుల్. ఇక్కడ ఏంటంటే ఫైల్లో కాకుండా డేటాని డేటాబేస్లో పర్మనెంట్గా స్టోర్ చేస్తామండి. సో దీస్ ఆర్ ది 2 పర్మనెంట్ స్టోరేజ్ ఏరియాస్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫైల్స్ అండ్ డేటాబేస్. సో ఫైల్లో ఉన్న డేటా మేబీ లాస్ అవ్వచ్చు, కానీ డేటాబేస్లో ఉన్న డేటా అనేది మనం మాన్యువల్గా కాకుండా యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసి డిలీట్ చేస్తే డిలీట్ అవుతుంది. సో దట్స్ ఇట్, ఓకే. సో వన్స్ డేటాబేస్ కాన్సెప్ట్స్ కూడా అయిపోయిన తర్వాత మనం ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అండి. సో ఓకే అండి. సో జనరల్గా మనం ఏంటండి డైలీ చేసే రొటీన్ ఐటమ్స్ అండి. మన సిస్టమ్ ఏదైనా ఓపెన్ చేసాం అనుకోండి, బ్రౌజర్లో వెతకాలి, ఆర్ వెబ్ పేజ్లో వెతకాలి, కంట్రోల్ F అంటాం. లేదా ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసాం అనుకోండి, కంట్రోల్ F అంటాం, వెతకాలి అనుకున్నప్పుడు. అప్పుడు ఏంటంటే మనం మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో ఆటోమేటిక్గా డేటాని ఆ యొక్క హోల్ డాక్యుమెంట్లో సెర్చ్ చేస్తుంది. ఒకవేళ ఆ డేటా ఉందనుకోండి, ఓకే, ఎన్నిసార్లు ఉంది ఏంటి అనేది మనకు చూపిస్తుంది. సో ఓకే, అలా కాకుండా మనం ఏంటంటే ఫామ్ వ్యాలిడేషన్స్. సో మనం ఏంటంటే ఏదైనా ఫామ్ అంటే జనరల్గా మనం ఏదైనా పేపర్ మీద రాస్తే దాన్ని ఫామ్ అంటాం, ఫామ్ ఫిల్అప్ చేయండి అని. అదే అప్లికేషన్ ఏంటంటే ఆన్లైన్కి వచ్చేసరికి ఏమవుతుందండి, ఫామ్ ఫిల్అప్ చేయండి అంటాం. అక్కడ మీరు యాస్టిక్ మార్క్స్ ఉంటే కంపల్సరీ మీరు ఏం చేయాలి, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ యాస్టిక్ మార్క్స్ లేదనుకోండి, అక్కడ ఏమవుతుందండి, మీరు ఒక డేటా మీరు వేసి తీసేసుకుంటుంది, ఓపెన్ తీసేసుకుంటుంది. అలాగే వ్యాలిడేషన్ మనం ఏంటండి ఈమెయిల్ వ్యాలిడేషన్, డేట్ వ్యాలిడేషన్ పెట్టామనుకోండి, ఈమెయిల్ పెడితే ఈమెయిల్ లాగానే ఎంటర్ చేయాలి, అంటే సంథింగ్ నేమ్ @something gmail.com or yahoo.com ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్ పెట్టామనుకోండి 10 డిజిట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే స్టార్టింగ్ నెంబర్స్
సో 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఉండేటట్టు ఎంటర్ చేయాలి. సో 10 డిజిట్ ఎంటర్ చేస్తే చాలు. సో జస్ట్ వ్యాలిడేట్ చేస్తుంది అంతేగాని జీమెయిల్ ఫిజికల్గా ఉందా అయితే ఈ నెంబర్ ఫిజికల్గా ఉందా అని చెక్ చేయదు. జస్ట్ ఫర్ ఫామ్ వ్యాలిడేషన్, యూజర్ కరెక్ట్గా వాల్యూస్ ఇస్తున్నారా లేదా అని చెప్పేసి. సో అటువంటి సినారియోలో మనం ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తామండి. పైథాన్లో ప్రీడిఫైన్డ్ మాడ్యూల్ ఒకటి ఉందండి, ఆర్ఈలో ఉన్న ఈ మాడ్యూల్ని యూజ్ చేసుకుని దాంట్లో ఉన్న క్లాసెస్ ద్వారా కానివ్వండి, ఫంక్షన్స్ ద్వారా కానివ్వండి, మనం ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే ఇక్కడ ఏంటంటే మనం వెబ్ స్క్రాపింగ్ ఇంప్లిమెంట్ చేస్తామండి. సో వెబ్ స్క్రాపింగ్, సో ఇక్కడ వెబ్ స్క్రాపింగ్ ఏంటంటే మీకు వెబ్సైట్ నుంచి డేటాని, వెబ్ పేజ్ నుంచి డేటాని మనం గెట్ చేసుకోవచ్చు అండి. సో దానికి మనం ఏంటంటే యూఆర్ఎల్ లిబ్ అనే మాడ్యూల్ని యూజ్ చేస్తాం. సో యూఆర్ఎల్ లిబ్లో ఉన్న రిక్వెస్ట్ మెథడ్ ద్వారా, ఓకేనా, రిక్వెస్ట్ మెథడ్ ద్వారా మనం ఏంటంటే యూఆర్ఎల్ పంపిస్తాం. సో వచ్చిన రిక్వెస్ట్ మనం ఏంటంటే యూఆర్ఎల్ ఓపెన్ అనే ఓకేనా ఫంక్షన్ ద్వారా మనం ఏం చేస్తామంటే దాన్ని మెథడ్ ద్వారా దాన్ని ఏం చేస్తాం, ఆ యూఆర్ఎల్ని ఓపెన్ చేస్తాం. ముందు ఒక యూఆర్ఎల్కి రిక్వెస్ట్ పంపిస్తామండి, పంపించిన రిక్వెస్ట్ని మనం ఏం చేస్తామండి ఆ యూఆర్ఎల్ని ఓపెన్ చేస్తాం సంథింగ్. సో ఏంటండి ఎప్పుడైతే మీకు రిక్వెస్ట్ పంపించి యూఆర్ఎల్ ఓపెన్ అయిందో ఆ యూఆర్ఎల్ వచ్చిన డేటా అంతా కూడా మీకు బైనరీస్లో వస్తుందండి. ఆ బైనరీ డేటా మనం ఏం చేసుకుంటాం, మనకు కావాల్సిన విధంగా కన్వర్ట్ చేసుకుంటాం. అంటే వెబ్ పేజ్లో ఉన్న డేటా మొత్తం మీకు వస్తుంది. ఆ వచ్చిన డేటాలో నుంచి మీకు కావాల్సిన విధంగా మీరు ఏంటంటే ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు అండి. ఒక వెబ్ పేజ్లో ఉన్న నాకు నెంబర్స్ మాత్రమే కావాలి, ఆ మెయిల్ ఐడీస్ కావాలి, సో యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ అండి. సో బై యూజింగ్ ఓకేనా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఓకేనా. మీరు యూఆర్ఎల్ లిబ్ అండ్ రెగ్యులర్ రెండు కలిపి మీరు జస్ట్ జనరల్గా యూఆర్ఎల్ లిబ్ ద్వారా మనం ఏంటంటే స్క్రాప్ చేసుకోవచ్చు. సో బట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వాడేమనుకోండి మనకు కావాల్సిన డేటాని మనం గెట్ చేసుకోవచ్చు. సో తీసేస్తే మల్టీ థ్రెడింగ్ అండి. సో మల్టీ థ్రెడింగ్ జనరల్గా ఏంటండి ఎవ్రీ ప్రోగ్రామ్ ఓకేనా సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్ అండి. మనం ఏదైనా ప్రోగ్రామ్ ఉందని రన్ చేస్తున్నాం, ఇక్కడ ఏంటంటే సింగిల్ థ్రెడ్ ఈ ప్రోగ్రామ్ అంటే సింగిల్ థ్రెడ్ ప్రోగ్రామ్ అండి. ఇన్ కేస్ మీరు మల్టీ థ్రెడింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే సో థ్రెడ్ అండ్ థ్రెడ్ ఇస్ ద డూప్లికేట్ మాడ్యూల్ అండ్ థ్రెడ్డింగ్ మనం యూజ్ చేయొచ్చు అండి. ఓకే అండి. సో థ్రెడ్డింగ్ అండ్ థ్రెడ్ దీస్ ఆర్ ద టూ మాడ్యూల్స్ టు ఇంప్లిమెంట్ మల్టీ థ్రెడింగ్. సో మల్టీ థ్రెడింగ్ ఓకే అండి. ఇక్కడ మల్టిపుల్ థ్రెడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు టేక్ రేస్ గేమ్, బైక్ రేస్ అనవండి, కార్ రేస్ అనవండి. రేస్ అనగానే మల్టిపుల్ ప్లేయర్స్ ఉంటారు. సో స్టార్ట్ అనగానే ఏమవుతుందని అందరూ ఒకసారి స్టార్ట్ అవుతారండి. ఎవరు ముందు వస్తారని మనం చెప్పలేం, బట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా వీళ్ళే వస్తారని చెప్పలేం, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది రాదు ఎప్పుడు మల్టీ థ్రెడింగ్లో. సో మనం ఏంటండి మనం నార్మల్గా డైరెక్ట్గా థ్రెడ్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా థ్రెడ్ మనం ఏంటి ఓన్ క్లాస్కి థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసి మనం థ్రెడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మల్టీ థ్రెడింగ్లో డిస్కస్ చేస్తామండి. సో ఇక్కడ వరకు ఏంటంటే మ్యాక్సిమం ఒకండి అడ్వాన్స్ పైథాన్ కంప్లీట్ అయిపోయినట్టే. సో లాస్ట్లో ఏంటంటే మనం ఏంటంటే గ్రాఫిక్స్ గురించి మనం డిస్కస్ చేస్తామండి. సో గ్రాఫిక్స్ గురించి మనం ఏంటంటే డిస్కస్ చేస్తామండి. జనరల్గా సి కాడ నుంచి మనం గ్రాఫిక్స్ ఇంప్లిమెంట్ చేస్తూనే వస్తామండి. ఓకేనా. లోగో, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూసింగ్ ద ఓకేనా గ్రాఫిక్స్ ప్రోగ్రామింగ్ అండి. లోగో జనరల్గా మనం లోగో డిజైన్ చేస్తూ ఉంటాం చూడండి, లోగో అంటాం కదా. సో లోగో అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. 1960s అనుకుంటా దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. అక్కడ నుంచి నేను గ్రాఫిక్స్ డిజైన్ చేస్తూనే వచ్చానండి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటే ఓకే నా పైథాన్లో ఏంటంటే గ్రాఫిక్స్ని ఇంప్లిమెంట్ చేశారండి. ఇక్కడ మనం ఏంటంటే టర్టిల్ గ్రాఫిక్స్. సో పైథాన్ ప్రొవైడ్ చేసిన ప్రీడిఫైన్డ్ మాడ్యూల్ టర్టిల్ మాడ్యూల్స్, ఒక టర్టిల్ మాడ్యూల్. ఈ మాడ్యూల్లో ఉన్న కొన్ని క్లాసెస్ మెథడ్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామండి గ్రాఫిక్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సింపుల్. సో తీసేస్తే GUI జనరల్గా ఏంటండి ఓకేనా జావా సంథింగ్ పైథాన్ ఆర్ PHP ఆర్ సంథింగ్ C#.NET ఓకే అండి. మీరు ఏంటండి GUI అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా ఇక్కడ వరకు ఓకేనా గ్రాఫిక్స్ ముందు వరకు మనం చేసే అప్లికేషన్స్ అన్నీ కూడా ఏంటండి CUI, కన్సోల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే అండి. ఐ మీన్ డేటా ఏంటంటే ఇక్కడ రన్ చేస్తే ఇక్కడే కనబడుతుంది ఓకేనా, మనం క్లోజ్ చేస్తే ఓకే పోతుంది, ఇంకే కన్సోల్ మీద మనకి డిస్ప్లే అవుతుందండి. అటువంటి అప్లికేషన్స్ మనం ఏమంటామండి CUI అప్లికేషన్స్ అంటాం. CUI అంటాం.
మరి జియో అప్లికేషన్స్ మనం ఎలా డెవలప్ చేస్తాం? ఓకే అండి. యాక్చువల్గా ఏంటంటే జియూఐ అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ మీన్స్ రెడీలీ అవైలబుల్ ఐటమ్స్ అనేవి దాంట్లో ఉంటాయి. ఓకే అండి. ఫ్రేమ్వర్క్ ఇక్కడ మనకి ఏంటంటే టీకే ఇంటర్ ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్ ప్రొవైడెడ్ బై పైథాన్. సో ప్రొవైడెడ్ బై పైథాన్ వాడు ప్రొవైడ్ చేసిన ప్రీ డిఫైన్డ్ ఓకేనా ప్యాకేజ్ ఏంటి అంటే టీకే ఇంటర్. సో మరి ఏంటండి జియో అప్లికేషన్ అనగానే ఓకేనా మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశారనుకోండి, సారీ సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశారనుకోండి మీకు ఏంటండి ఇలా వస్తుంది విండో. సో మెనూస్ ఓకేనా, మినిమైజ్, మ్యాక్సిమైజ్ ఓకే అండి, క్లోజ్. సో బటన్స్ ఓకేనా, ఎంట్రీ బాక్స్ ఓకే అండి. సో బటన్ క్లిక్ చేస్తే ఈవెంట్స్ రైజ్ అవుతాయి ఓకే అండి. సో ఇటువంటి అప్లికేషన్ మనం డెవలప్ చేయడానికి మనం ఏం వాడతామండి జియూఐ ఓకేనా. అవి పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ కాబట్టి ఓకేనా మల్టిపుల్ వెండర్స్ ఏంటండి మనకి మార్కెట్లో ఓకేనా చాలా జియూఐ ఫ్రేమ్వర్క్స్ని రిలీజ్ చేశారండి ఓకేనా. సో పైక్యూటీ ఓకే అండి, కివి ఓకే అండి. సో పైసైడ్ సంథింగ్ ఓకేనా మల్టిపుల్ ఓకే అండి జిఏ ఓకేనా ఫ్రేమ్వర్క్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. సో అవి మీరు చేయాలనుకుంటే మళ్ళీ దానికి సంబంధించిన మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకోవడం, లేదా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్ చేసుకోవడం, దాంట్లో ఉన్న ఏపీఐ ద్వారా మనం ఏం చేస్తామండి ఫాలో అయ్యి మనకు కావాల్సిన విండోస్ని క్రియేట్ చేసుకుంటామండి. సో ఇదండి ఇది టోటల్ ఓవరాల్గా ఏంటి అంటే అడ్వాన్స్డ్ పైథాన్లో మనం కవర్ చేసే టాపిక్స్ అండి.